So, hi everyone, welcome to Sridhar CC. Today's slot we will discussing about the memory-based GS questions. Okay, for the today's exam. సో ఐ మీన్ ఒక విషయం చూడండి అమ్మా ఈరోజు మనం డైలీ డిస్కస్ చేస్తున్న ప్రతి క్వశ్చన్స్ కూడా మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ ఏనండి అండ్ స్టూడెంట్స్ నుంచి మాకు కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి సో దాన్ని బట్టి ఆ క్వశ్చన్స్ని బేస్ చేసి ఇలా అడిగారేమో ఉద్దేశంతో క్వశ్చన్స్ డెసిషన్ చేస్తున్నాం సో వాటిలో చాలా క్వశ్చన్స్ వరకు కలవచ్చు ఆర్ మేబీ కొన్ని క్వశ్చన్స్ కలవకపోవచ్చు కూడా ఎందుకంటే జస్ట్ ఇది ఒక మెమరీ బేస్డ్ పేపర్ కాబట్టి వాళ్ళు చెప్పిన దాన్ని బేస్ చేసి చూస్తున్నామండి ఇది మా ఓన్గా మేము చేసిన క్వశ్చన్స్ అయితే కాదండి బేస్డ్ ఆన్ ద స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ and what type of questions the students are giving to us. Based on that one only we are preparing these type of questions. Okay na? Yeah, let's see the first question for the today's slot. First question ఏంటంటే సో వేర్ ఈస్ ద తెహరీ డ్యామ్ లొకేటెడ్ సో దిస్ క్వశ్చన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి రీసెంట్గా తెహరీ డ్యామ్ అనేది ఎక్కడ ఉంది అన్నాడు క్వశ్చన్ అడుగుతున్నారు సో టెల్ మీ వేర్ ఈస్ ద తెహరీ డ్యామ్ ఈస్ లొకేటెడ్ సో వీ నో దట్ తెహరీ డ్యామ్ వాస్ లొకేటెడ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఉత్తరాఖండ్ స్టేట్ ఎక్కడ ఉందంటే ద ఆన్సర్ షుడ్ బి దట్ ఈస్ ఉత్తరాఖండ్ స్టేట్లో ఉందని చెప్తాం దట్ ఈస్ ఆన్ విచ్ రివర్ ఏ రివర్ మీద ఉందండి అంటే వీ నో ద ఆన్సర్ షుడ్ బి భగీరథి రివర్ సో భగీరథి రివర్ బ్యాంక్ దిస్ తెహరీ డ్యామ్ ఈస్ లొకేటెడ్ సో ఏ రివర్ ఒడ్డున ఉంది ఐ మీన్ ఏ రివర్ మీద కన్స్ట్రక్షన్ చేశారండి అంటే దట్ ఈస్ భగీరథి రివర్ అంటాం అండ్ సేమ్ భగీరథి రివర్ మీద మనకి ఇంకొక డ్యామ్ కూడా ఉంది దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ కోటా బ్యారేజ్ సో కోటా బ్యారేజ్ అని పిలవచ్చు లేదా సారీ దట్ ఈస్ కోటా కాదు కోటేశ్వర్ బ్యారేజ్ ఈస్ దేర్ Koteshwar Dam, or you can say Koteshwar Dam. So this Koteshwar Dam is also belongs to the same type of a Bhagirathi river and Uttarakhand state only. And chudandi, Kota barrage veru malli. Kota barrage is belongs to that is Rajasthan state. I mean it is built on Chambal river antam. ఇదైతే దేని మీద కట్టారంటే కోటేశ్వర్ డ్యామ్ ఈస్ భగీరథి రివర్ అని చెప్తాం రీసెంట్గా మనకి లాస్ట్ ఒక 3 డేస్ నుంచి ఐ మీన్ ఫిబ్రవరి 7th నుంచి ఉత్తరాఖండ్ స్టేట్లో ద ఫ్లడ్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం సో సివియర్గా అటాక్ అయిన ఫ్లడ్స్ అండి ఉత్తరాఖండ్ స్టేట్లో సో ఈ ఫ్లడ్స్ వల్ల ఆల్మోస్ట్ 200 మెంబర్స్ వరకు దర్ మిస్సింగ్ సో దాంట్లో ఆల్మోస్ట్ 20 మెంబర్స్ వరకు చనిపోవడం కూడా జరిగింది సో ఒక్కసారి ఆ ఉత్తరాఖండ్ స్టేట్లో జరిగిన ఇన్సిడెంట్ కూడా ఒకసారి చూసుకోండి బికాస్ ఎందుకంటే అంటే దిస్ ఇస్ డ్యామ్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి దట్ ఈస్ రీసెంట్గా ఉత్తరాఖండ్ స్టేట్లో అయిన ఫ్లడ్స్ గురించి కూడా ఒకసారి మాట్లాడుకోవచ్చు ఓకేనా సరే నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి నెక్స్ట్ వీటీసీ సో వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ మిషన్ ఇంద్రధనుష్ సో మిషన్ ఇంద్రధనుష్ యొక్క మెయిన్ ఏం ఏంటి అని అడుగుతున్నారు ద పాయింట్ ఈసీ సో మిషన్ ఇంద్రధనుష్ అనే ప్రోగ్రామ్ యాక్చువల్లీ ద స్టార్టెడ్ ఇన్ 2014లో స్టార్ట్ చేశారు సో in the year of 2014 the mission Indradhanush program was inaugurated so in this program this program initially they targeted the 7 diseases so after then the 8th disease was added the total 8 diseases they are providing vaccination సో వాటిలో 8 డిసీజెస్కి వ్యాక్సినేషన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ అంటే ఎవరికండి అంటే ఎస్పెషల్లీ ఫర్ ద చిల్డ్రన్స్ చిన్న పిల్లలకి అవ్వచ్చు అప్ టు 2 years ఆఫ్ కిడ్స్ అట్ ద సేమ్ వే ఫర్ ద దట్ ఈస్ డెలివరీ అయిన ఫీమేల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఉమెన్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సో ఈ టైప్ ఆఫ్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అని ఇవ్వడం జరుగుతుందని చెప్తాం అండ్ వన్ మోర్ పాయింట్ చూడండి ఇక్కడ సో దిస్ ఈస్ టు ఎన్ష్యూర్ ద ఫుల్ ఇమ్యునైజేషన్ విత్ all available vaccines for the children up to the 2 years of age and pregnant women. So that is the main point here. And one more point. So this Indradhanush program as concluded. So first phase complete అయిపోయింది. The second phase of Indradhanush program was started. So the second phase of Indradhanush program ఎప్పుడు స్టార్ట్ అయిందండి అంటే దట్ ఈస్ 2020లో సెకండ్ ఫేజ్ ఆఫ్ ఇంద్రధనుష్ని స్టార్ట్ చేశారు. In the second phase of Indradhanush there are 2 more diseases is also added. హోమోఫిలిస్ ఇన్ఫ్లుయెన్జా అనే ఒక డిసీజ్ని జపనీస్ ఎన్సిఫెలటా అనే ఇంకో డిసీజ్ని కూడా దీంట్లో యాడ్ చేశారు నౌ టోటల్ ఇంద్రధనుష్ ప్రోగ్రామ్ కన్సిస్టింగ్ ఆఫ్ టోటల్ 10 డిసీజెస్ ఆర్ దేర్ మొత్తం ఎన్ని డిసీజెస్ ఉన్నాయండి అంటే 10 డిసీజెస్కి వ్యాక్సినేషన్ ప్రొవైడ్ చేసే ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు అనమాట దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఇనిషియల్లీ దెర్ ఆర్ 8 ఆర్ దేర్ నవ్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ 10 సో వాటిలో 10 డిసీజెస్లో మెయిన్గా దెన్ వీ కెన్ సే దట్ ఈస్ డిఫ్తీరియా గురించి ఉంది దెన్ తర్వాత ఊఫింగ్ కాఫ్ ఉంది ద టిటానస్ అనే డిసీజ్ ఉంది మిస్సల్స్ అని ఉన్నాయి పోలియో ఉంది అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ట్యూబర్కులోసిస్ అవ్వచ్చు దెన్ హెపటైటిస్ ఈజ్ ఆల్సో దేర్ అండ్ మ్యాగ్జిఫైట్ అనే డిసీజెస్ కూడా ఉన్నాయి టోటల్ 8 అలాగే రీసెంట్గా జపనీస్ ఎన్సిఫైలట్ అనే ఒక డిసీజ్ని యాడ్ చేశారు దెన్ ఓకేనా హోమోఫిలస్ ఇన్ఫ్లుయెన్స్ అనే డిసీజ్ని కూడా యాడ్ చేయడం జరిగింది సో దిస్ ఇస్ కంప్లీట్లీ ప్యూర్లీ కన్సిడర్ యాజ్ ఏ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు ఎస్పెషల్లీ ఫర్ ద కిడ్స్ అలాంగ్ విత్ ద ప్రెగ్నెంట్ డెలివరీ అయిన ఉమెన్స్ ఉంటారు చూసారా అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్స్ కూడా ఫర్ ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్స్ అప్ టు 2 years ఆఫ్ ఏజ్ దర్ గివింగ్ ఫ్రీ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ఈస్ కన్సిడర్ యాజ్ ఏ ఇంద్రధనుష్ ప్రోగ్రామ్ ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయిపోయింది ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది 2014లో సెకండ్ ఫేజ్ 2020 నుంచి స్టార్ట్ చేశారు క్లియర్ కదా లెట్స్ సీ ద నెక్స్ట్ బిట్ ఒకసారి చూద్దాం సీ ద నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే హూ డిస్కవర్డ్ ద సీ రూట్ టు ఇండియా సో హూ డిస్కవర్డ్ ద సీ రూట్ సముద్రానికి మార్గం కనుక్కున్న పర్సన్ ఎవరు సో వీ నో దట్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1498 1498 సంవత్సరంలో ద వాస్కోడి గామా హ్యాస్ ఎంటర్డ్ ఇన్ ఇండియా సో హీ ఈస్ ద ఫస్ట్ పర్సన్ హ్యాస్ ఐడెంటిఫై ద సీ రూట్ ఫర్ ఇండియా ఓన్లీ సో ఆ వాస్కోడి గామా ఈస్ యాక్చువల్లీ ద పోర్చుగీస్ పర్సన్ సో ఫస్ట్ ఇండియాలోకి ఇన్వైడ్ అయిన పర్సన్స్ ఎవరండి అంటే పోర్చుగీస్ పీపుల్ హ్యాస్ కేమ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 14th century ఆఫ్టర్ ద పోర్చుగీస్ పీపుల్ ద 15th century డచ్ పీపుల్ హ్యాస్ కేమ్
సో ఆఫ్టర్ ద 15th డచ్ పీపుల్, ద 16th సెంచరీ, దట్ ఈస్ ఈస్ట్ ఇండియా కంపెనీ హ్యాస్ కేమ్. తర్వాత ఫ్రెంచ్ వాళ్ళు కూడా ఇండియాలోకి రావడం జరిగింది. సో ఫ్రమ్ 14th సెంచరీ నుంచి 1947 వరకు చాలా మంది పర్సన్స్, their foreigners has invaded in India, that start the trading in India. After then the Britishers is also start the trading along with their occupying India also. Final గా 1947లో ఇండిపెండెన్స్ మనకు రావడం జరిగిందని చెప్తాం. ఓకేనా? సరే, అలాగే కొలంబస్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో, దిస్ పర్సన్ హాస్ ఐడెంటిఫైడ్ ద అమెరికాని కనుగొన్న పర్సన్ ఎవరండి అంటే దిస్ పర్సన్ ఈస్ కొలంబస్. సో ఇది 1498 కదా, అది 1492 అనమాట. 1492 సంవత్సరంలో that is Columbus is there, and he was identified, he invented the USA, that is అమెరికాని కనుక్కున్న పర్సన్ ఎవరంటే కొలంబస్ అని చెప్తాం అనమాట. ఓకేనా? ఎస్. నెక్స్ట్ పాయింట్ ఈ సి, నెక్స్ట్ పాయింట్ యూ కెన్ సి, దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ, అండ్ వాట్ ఈస్ ఆర్టికల్ 23 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 23 అనేది దేని గురించి మాట్లాడుతున్న క్వశ్చన్ అడిగారు. సో ఎస్పెషల్లీ ద ఆర్టికల్ 23 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇది యాక్చువల్లీ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్ అని చెప్తాం. సో వీ హ్యావ్ ద టోటల్ 6, కరెంట్లీ వీ హ్యావ్ ద 6 ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి కదా. సో ఆ 6 ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఎస్పెషల్లీ ఫస్ట్ ఫండమెంటల్ రైట్ దేని గురించి మాట్లాడుతుందండి అంటే, ఫస్ట్ ఫండమెంటల్ రైట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈస్ ఇట్ ఈస్ సెయింగ్ అబౌట్ దట్ మీన్స్ ఆర్టికల్ 14 నుంచి ఆర్టికల్ 18 వరకు దిస్ ఇస్ కళ రైట్ టు ఈక్వాలిటీ గురించి మాట్లాడతాం. దిస్ ఇస్ రైట్ టు ఈక్వాలిటీ అంటాం కదా. తర్వాత ఆర్టికల్ 19 టు ఆర్టికల్ 22 వీ కెన్ సే దిస్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ ఏ, ఆర్టికల్ 19 నుంచి ఆర్టికల్ 22 వరకు దట్ ఈస్ ఫ్రీడమ్ ఆఫ్ రైట్ టు ఫ్రీడమ్. దట్ ఈస్ ఆర్టికల్ ఆర్టికల్ 14 to 18 is right to equality. 14 to 19 to 22 articles are there. So this is saying about the concept of right to personal freedom and personal liberties అంటాం. Right to freedom and personal liberties saying about article 19 to 28 article. Then తర్వాత 23rd article and 24th articles are saying about right to against exploitations అంటాం. రైట్ అగైనెస్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్స్. దాంట్లో 23 ఆర్టికల్ గురించి మాట్లాడాం కాబట్టి, సో దిస్ 23rd ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎస్పెషల్లీ సేయింగ్ అబౌట్ దేని గురించి మాట్లాడుతుందంటే, ప్రొహిబిట్ ద హ్యూమన్ ట్రాఫికింగ్ అండ్ ఫోర్స్డ్ లేబర్స్. అంటే వెట్టి చాకిరీ ఏదైతే ఉంటో దాన్ని కంప్లీట్‌గా ప్రొహిబిట్ చేయాలి అని చెప్పి ఆర్టికల్ ఏది అవుతుందండి అంటే దట్ ఈస్ ఆర్టికల్ 23 గురించి మాట్లాడతాం. అంటే బానిసత్వం ఏదైతే ఈరోజు పీడనాన్ని నిరోధించే హక్కు అని చెప్తాం కదా. అంటే ఏంటి? సో పర్సన్స్ మీద చాలా ఫోర్స్డ్ లేబర్స్‌గా మార్చి వెట్టి చాకిరీ చేసి బలవంతంగా వాళ్ళ చేత పనులు చేయించడాన్ని దీని ఎక్స్‌ప్లాయిటేషన్ అంటాం. దాన్నే దోపిడీ చేయడం అంటాం అన్నమాట. దేన్ని దోపిడీ చేస్తున్నారండి అంటే వాళ్ళ శ్రమని దోపిడీ చేస్తున్నారు. మినిమమ్ వర్కింగ్ అవర్స్ అని ఉంటాయి. వాళ్ళ చేత 8 అవర్స్ ఆఫ్ వర్కింగ్‌కి 12 అవర్స్ ఆఫ్ వర్క్, 13 అవర్స్ ఆఫ్ వర్క్ చేయించడం అనమాట. ఇవన్నీ కూడా ఫోర్స్డ్ లేబర్సే అవుతాయి. బలవంతంగా వెట్టి చాకిరీగా చేయించడం అవుతాయి. వాళ్ళ శ్రమని దోపిడీ చేయడం. పనికి తగ్గ ఏమంటాం ప్రతిఫలం ఇవ్వకపోవడం అనమాట. సో దే ఆర్ వర్కింగ్ ఫర్ 8 అవర్స్ ఆఫ్ టైమ్, దే ఆర్ పేయింగ్ ఫర్ 2 అవర్స్ ఆఫ్ వేజెస్ ఓన్లీ. సో అందుకే ఆర్టికల్ 23 సేయింగ్ అబౌట్ ప్రొహిబిషన్ ఆఫ్ హ్యూమన్ ట్రాఫికింగ్ అండ్ ఫోర్స్డ్ లేబర్స్. This is Article 23. Article 24 ఉంది చూసారా? Article 24 of Indian Constitution is there. This Article 24 of Indian Constitution is especially saying about this is prohibit the working of children in factories and mines. సో ఎస్పెషల్గా పిల్లలు ఎవరైతే ఉన్నారో అప్ టు 14 ఇయర్స్ ఆఫ్ కిడ్స్ని వాళ్ళని పనిలో పెట్టకుండా ఎడ్యుకేషన్కి ప్రమోట్ చేయాలి. అంటే వాళ్ళ చేత చిన్నపిల్లల్ని బానిసత్వంగా మార్చకూడదు అని అనమాట. గివింగ్ దట్ ఈస్ ప్రొవైడింగ్ ద prohibit this type of exploitation activity for the children, that is లేబర్ని కంప్లీట్గా తీసేయమని చెప్పడం అనమాట. దిస్ ఇస్ సేయింగ్ అబౌట్ ఆర్టికల్ 24 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్స్ అంట. యా, లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. ద 6th క్వశ్చన్. సో హూ ఎస్టాబ్లిష్డ్ ద బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్. సో బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఎవరు స్టార్ట్ చేశారు? సో బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ద పర్సన్ ఈజ్ హోమీ జహంగీర్ బాబా స్టార్ట్ చేయడం జరిగిందని చెప్తాం. యాక్చువల్గా 1954లో 1954వ సంవత్సరంలో ఫస్ట్ టైం ఓకే అటామిక్ ఎనర్జీ ఎస్టాబ్లిష్మెంట్ అనే ఒక సెంటర్ ఉండేది. అటామిక్ ఎనర్జీ ఎస్టాబ్లిష్మెంట్, దాన్ని ఏమంటాం అంటే అటామిక్ ఎనర్జీ ఎస్టాబ్లిష్మెంట్ త్రోంబా అనే ప్లేస్ ఎక్కడుందండి అంటే దిస్ ఈజ్ ఇన్ ముంబైలో ఉంది కదా. అక్కడే ఫస్ట్ అటామిక్ రీసెర్చ్ సెంటర్ యొక్క హెడ్ క్వార్టర్ ఉందండి. ఇప్పుడు కూడా అక్కడే ఉంది. సో ఈ 1954లో దీన్ని స్టార్ట్ చేశారు. దిస్ ఇస్ లైక్ ఏ వన్ టైప్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ సెంటర్. దీనికంటే ముందు టాటా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఒకటి ఉండేది. టాటా అటామిక్ రీసెర్చ్ సెంటర్ అనేది న్యూక్లియర్ రీసెర్చ్ సెంటర్, అది ఇది అటామిక్ ఎనర్జీ సెంటర్ కిందకి మార్చారు. వెన్ ఎవర్ ద హోమీ బాబా వాస్ డైడ్ 1966లో హోమీ జహంగీర్ బాబా చనిపోయిన తర్వాత 1967 in the year of 1967 this nuclear center name should be renamed as a
దట్ ఈస్ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ కిందకి పేరు మార్చడం జరిగింది. సో ఇట్ ఈస్ ప్యూర్లీ న్యూక్లియర్ ఎనర్జీ గురించి రీసెర్చ్ చేసే సెంటర్ అంటాం. దీని తర్వాతగానే 1967లో ఇది అయిపోయిన తర్వాత 67లో పేరు మార్చిన తర్వాత యాజ్ అ పార్ట్ ఆఫ్ దిస్ వన్ 1969 దే స్టార్టెడ్ ద ఫస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇన్ ఇండియా, దట్ ఈస్ తారాపూర్ అటామిక్ పవర్ ప్లాంట్. ద తారాపూర్ అటామిక్ పవర్ ప్లాంట్ వాస్ బిల్ట్ ఇన్ విచ్ ప్లేస్ అంటే వీ కెన్ సే ద ఆన్సర్ షుడ్ బి Maharashtra state only. The first time the Tarapur atomic power plant was started in 1969 only. Clear కదా? Then India, we have the total how many nuclear power plants are there అంటే we can see there are total 7 nuclear power plants are there. These 7 nuclear power plant can have the total 22 reactors. ఈ 7 nuclear power plant లో ఎన్ని reactors ఉన్నాయండి అంటే మొత్తం 22 న్యూక్లియర్ రియాక్టర్స్ ఇండియాలో వర్క్ చేస్తున్నారని చెప్తాం. ఆల్రెడీ చాలాసార్లు ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగారు, హూ ఈస్ ద ఫాదర్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ అంటే వీ నో దట్ ఈస్ హోమీ జహంగీర్ బాబా ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ ఫాదర్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ. సో వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ కోబాల్? సో దిస్ ఈస్ ఆల్రెడీ రిపీటెడ్ క్వశ్చన్. కోబాల్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? కామన్ బిజినెస్ ఓరియంటెడ్ లాంగ్వేజ్, దట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ కోబాల్. మరి ఫోర్ట్రాన్ అంటే ఫుల్ ఫామ్ ఏమవుతుంది? ఫోర్ట్రాన్, సో ఫోర్ట్రాన్ ఫుల్ ఫామ్ ఈస్ అ ఫార్ములా ట్రాన్స్లేటింగ్, సారీ ఫార్మేట్ ట్రాన్స్లేటింగ్ అనేది ఫోర్ట్రాన్కి ఫుల్ ఫామ్ అవుతుంది. దెన్ దట్ ఈస్ నెక్స్ట్ వన్ ఈస్ ఏఎల్ అంటే దట్ ఈస్ ఆల్గరిథమిక్ లాంగ్వేజ్ అంటాం. సో ఆల్గరిథమిక్ లాంగ్వేజ్ ఈజ్ ఆల్సో దేర్. algorithmic language is also there. Next one is we can say one more ఇంకొకటి చూద్దాం. PHP ఫుల్ ఫామ్ ఏంటండి అంటే PHP ఫుల్ ఫామ్ ఈస్ హైపర్ టెక్స్ట్ ప్రీ ప్రాసెసర్ అనేది PHPకి ఫుల్ ఫామ్ అవుతుంది. అండ్ వీ నో దట్ ఈస్ కాల్డ్ యాజ్ XML యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్ అంటాం. వీ నో HTML ఫుల్ ఫామ్ ఈజ్ ఆల్సో దేర్. HTML ఫుల్ ఫామ్ ఏమవుతుందంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అనేది HTMLకి ఫుల్ ఫామ్ అవుతుంది. దెన్ HTTP ఈజ్ ఆల్సో వీ నో దట్. ఇవన్నీ ఇంతకుముందు అడిగిన క్వశ్చన్సే కదా. హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అనేది HTTPకి ఫుల్ ఫామ్ అవుతుంది. సో SQL ఫుల్ ఫామ్ తెలుసు కదా, స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ SQL ఫుల్ ఫామ్ ఈజ్ అ స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ని SQL అంటాం. DBMS ఫుల్ ఫామ్ ఈస్ వీ నో DBMS ఫుల్ ఫామ్ ఈస్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ DBMS ఫుల్ ఫామ్ అని చెప్తాం అనమాట. ఓకే, ఇలా చాలా కంప్యూటరైజేషన్ క్వశ్చన్స్ అనేవి ఇంతకుముందు మనం ఆల్రెడీ రిపీట్ అయినాయి. బట్ టుడే స్లాట్ ద క్వశ్చన్ హాస్ ఆస్క్డ్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ కోబాల్. కోబాల్ ఫుల్ ఫామ్ ఈస్ కామన్ బిజినెస్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ కోబాల్ కిందకి మాట్లాడతాం. ఓకే, లెట్స్ సీ ద నెక్స్ట్ బిట్. సో హూ ఈస్ ద లాస్ట్ నిజాం రూరల్ ఆఫ్ హైదరాబాద్? సో హైదరాబాద్కి నిజాం రూరల్ ఎవరని అడుగుతున్నారండి. వీ నో ద నిజాం రూరల్ దట్ ఈస్ లాస్ట్ పర్సన్ వీ కెన్ సే హిజ్ నేమ్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఇతను నిజాంకి ఎన్నో నిజాం అండి అంటే ఇతను 7th నిజాం అని చెప్తాం. అంటే ఇతని కంటే ముందు 6 ఉన్నారు. హీఈస్ ద లాస్ట్ పర్సన్. ఎట్ ద ఏజ్ ఆఫ్ 25 ఇయర్స్లో ఇతను నిజాంకి కింగ్గా నిజాం హైదరాబాద్కి కింగ్గా మారడం జరిగింది. 1911 నుంచి 1948 అప్రాక్సిమేట్లీ దీస్ మెనీ ఇయర్స్ దిస్ పర్సన్ హాస్ వర్క్డ్ యాజ్ ఏ నిజాం కింగ్ ఓన్లీ. ఇతనే లాస్ట్ రూరల్ అని చెప్పొచ్చు. సో 1947 తర్వాత ఏమైందంటే ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత దెర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రిన్స్లీ స్టేట్స్ ఆర్ దేర్. మోర్ దెన్ 592 ప్రిన్స్లీ స్టేట్స్ వరకు ఇండియాలో ఉన్నాయి. సో ఈ ప్రిన్స్లీ స్టేట్స్ని ఇండియాలో కలపాలని చెప్పి డిసైడ్ చేశారు. యాజ్ అ పార్ట్ ఆఫ్ దట్ వన్, సో హైదరాబాద్ అనేది ఇండియాలో కలవకపోయేసరికి ఆపరేషన్ పోలో అనే ఒక ఆపరేషన్ పోలోని కండక్ట్ చేశారు. ఆపరేషన్ పోలో ఈస్ వన్ ఆఫ్ ద మిలిటరీ ఆపరేషన్ అని చెప్పొచ్చు. ఆపరేషన్ పోలో అనేది మిలిటరీ ఆపరేషన్ ద కండక్టెడ్ బై ద సర్దార్ వల్లభాయ్ పటేల్. సో అట్ ద టైమ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వీ నో దట్ ఈస్ జవహర్లాల్ నెహ్రూ. సో ఆపరేషన్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ఆపరేషన్ పోలో దే ఇంక్లూడెడ్ హైదరాబాద్ ఇన్ ఇండియన్ టెరిటరీ ఓన్లీ. హైదరాబాద్ ఇండియన్లోకి ఇంక్లూడ్ చేయడం జరిగింది అనమాట. దట్ ఈస్ 1948లో జరిగింది, సెప్టెంబర్ మంత్లో అనమాట. ఆల్మోస్ట్ ఒక 5 days పాటు ఈ టైప్ ఆఫ్ రెబెల్ ఆర్మీ హైదరాబాద్ ఎంటర్ అయ్యారు. నిజాం సంబంధించిన ఆర్మీని కంప్లీట్గా ఓడించి ఓకేనా నిజాంని తన కంట్రోల్లోకి తీసుకొని హైదరాబాద్లో ఇంక్లూడ్ చేయడం జరిగిందని చెప్తాం. అంతటితో 1948 సెప్టెంబర్ మంత్తో కంప్లీట్లీ దిస్ నిజాం రూలింగ్ వాస్ క్లోజ్డ్ ఇన్ హైదరాబాద్. ఇట్స్ బికమ్ ద పార్ట్ ఆఫ్ ఇండియన్ టెరిటరీ కిందకి మారిపోయిందని చెప్తాం అనమాట. ఓకేనా. దెన్ హూ ఈస్ ద ఫస్ట్ రూరల్ ఆఫ్ నిజాం? నిజాం యొక్క ఫస్ట్ రూరల్ పేరెంట్ ఏంటంటే నిజాం ఉల్ ముల్క్ అనే పర్సన్ అనమాట. నిజాం ఉల్ ముల్క్. సో దిస్ పర్సన్ ఈజ్ ద ఫస్ట్ నిజాం రూలర్ అండి. దీని తర్వాత మొత్తం 6 ఉన్నారు. ద లాస్ట్ పర్సన్ ఇతను ఫస్ట్, ఇతను లాస్ట్ అని చెప్పొచ్చు అనమాట. సో ఆపరేషన్ పోలో అనేది ఏదైతే జరిగిందో దీనికి కమాండర్గా ఉన్న పర్సన్ ఎవరండి అంటే హిజ్ నేమ్ ఈస్ కళాజయ్. దెన్ జనరల్ చౌదరి జయంత్ చౌదరి అనే పర్సన్ దీనికి ఈ ఆపరేషన్ హ్యాండిల్ చేసిన పర్సన్ అని చెప్తాం అనమాట. ఓకేనా. సో దిస్ ఇస్ అ ఫ్యూ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ డైనాసిటీస్ అండి. అండ్ అలాగే హైదరాబాద్లో ఉన్న ప్రిన్స్లీ స్టేట్తో పాటు దానికంటే ముందు జునాగఢ్ అనే ప్లేస్ని అనే ఒక ప్రిన్స్లీ స్టేట్ని ఇండియాలో కలిపారు. దాంట్లో మిగిలిపోయిన ఒక జమ్మూ కాశ్మీర్ ఇష్యూ అనేది అప్పటి నుంచి ఇట్ వాస్ నాట్ టేకెన్ ఇది ఇండియన్ టెరిటరీ. సో ఆ రోజు నుంచి ఇది ప్రాబ్లంగానే ఉండిపోయింది. రీసెంట్లీ ఆర్టికల్ 370ని జమ్మూ కాశ్మీర్ నుంచి రివోక్ చేసి ఇట్ ఈస్ ఆల్సో ఇంక్లూడ్ యాజ్ ఇండియన్ టెరిటరీ కిందకి మార్చేసాం. సో ఈ విషయం మనకు తెలిసిందే కదా. లెట్స్ సీ ద నెక్స్ట్ పాయింట్ ఈస్ యూ కెన్ సీ
నెక్స్ట్ వన్ ఈసీ. సో విచ్ ఈస్ ద షార్టెస్ట్ నేషనల్ హైవే ఇన్ ఇండియా? సో ఇండియాలోనే చాలా చిన్న నేషనల్ హైవే ఏదని అడుగుతున్నారు. ద ఆన్సర్ షుడ్ బి దట్ ఈస్ ఆర్టీఏ, మీన్ దట్ ఈస్ నేషనల్ హైవే 47A. సో దిస్ నేషనల్ హైవే 47A ఈస్ కనెక్టింగ్ ఇన్ దిస్ ఇస్ ఇన్ మీన్ కొచ్చిన్. దిస్ ఇస్ మీన్స్ కేరళ స్టేట్లో ఉందండి. కేరళలో కొచ్చిన్లో అనే ప్లేస్లో ఏదైతే ఉందో అక్కడ రెండు ప్లేసెస్ని కలిపి ఒక నేషనల్ హైవేగా మార్చారు. ఆల్మోస్ట్ ఇట్ ఈస్ అప్రాక్సిమేట్లీ 6 కిలోమీటర్స్ అని చెప్పొచ్చు అనమాట. అప్రాక్సిమేట్ వాల్యూ ఇట్ ఇస్ ఆల్మోస్ట్ 6 కిలోమీటర్స్ ఈస్ అవైలబుల్. సో ఇట్ ఈస్ కనెక్టింగ్ ద టూ ప్లేసెస్. వాట్ ఆర్ ద టూ ప్లేసెస్ ఆర్ దేర్? కుందోరే అనే ప్లేస్ అండ్ వెల్లింగ్టన్ ఐలాండ్ అంటాం. ఈ రెండింటిలో ఎక్కడ ఉన్నాయంటే కొచ్చిలో ఉన్నాయి. రెండింటిని కలిపి ఒక ఆల్మోస్ట్ 6 కిలోమీటర్స్ ఈజ్ ద కన్సిడర్ యాజ్ ఎ షార్టెస్ట్ నేషనల్ హైవే ఇన్ ఇండియా. సో విచ్ ఈస్ ద లాంగెస్ట్ నేషనల్ హైవే అండి అంటే వీ కెన్ సే ద లాంగెస్ట్ నేషనల్ హైవే ఆఫ్ ఇండియా ఈస్ వీ కెన్ సే NH44. సో NH44. ఇంతకుముందు NH7 అనేది లాంగెస్ట్ నేషనల్ హైవేగా ఉండేది. దాన్నే ఇప్పుడు NH44 కిందకి రీనేమ్ చేశారు. సో ఇంతకుముందు అది వారణాసి నుంచి కన్యాకుమారి వరకు ఉండేది. నవ్ ఇట్ ఈస్ ఎక్స్టెన్షన్ ఫ్రమ్ ద శ్రీనగర్ టు కన్యాకుమారి. ఇప్పుడు శ్రీనగర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. సో దిస్ నేషనల్ హైవే కెన్ హ్యావ్, ఓకేనా, కన్యాకుమారి. కన్యాకుమారి ఇస్ అ ప్లేస్ బిలాంగ్స్ టు దట్ ఈస్ ఇన్ తమిళనాడు అంటాం. దిస్ టోటల్ నేషనల్ హైవే విల్ హ్యావ్ ద 3,745 kilometers of distance it will can have. So this is the longest national highway in India and this is the shortest. So that is national 47A is the shortest and 44 is considered as the longest national highways. Who is the road and transportation minister of India? We know the road and transportation minister name is his name is called as a Nitin Gadkari. This person has belongs to which of the state? Means we know this person is from the and belongs which consistency? We can say the answer should be Nagpur అంటాం. నాగ్పూర్ని ఇండియాలో ఆరెంజ్ సిటీ ఆఫ్ ఇండియా అని కూడా పిలవచ్చు కదా నాగ్పూర్ అంటే. దెన్ నాగ్పూర్లో one of the famous international airport is there, that is BR Ambedkar, Bhimrao Ramji Ambedkar International Airport is located in Nagpur only. సో ఇదే మహారాష్ట్రలో మనకి తారాపూర్ అటామిక్ పవర్ ప్లాంట్ ఎక్కడ ఉందంటే దట్ ఈస్ ఆల్సో మహారాష్ట్ర స్టేట్ అంటాం. ఎడోబ్ నేషనల్ పార్క్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు మహారాష్ట్ర స్టేట్. చందోలి నేషనల్ పార్క్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు మహారాష్ట్ర స్టేట్ ఓన్లీ. యా, నెక్స్ట్ పాయింట్ ఈజ్ యూ కెన్ సే. సో ఇదే మహారాష్ట్రలో మనకి గోదావరి రివర్ యొక్క ఆరిజిన్ కూడా ఇక్కడే స్టార్ట్ అయిందని చెప్తాం, గోదావరి రివర్. సో ఇప్పుడు ఒక క్వశ్చన్ గోదావరి మీద కూడా అడగడం జరిగింది. ఇట్ విల్ గెట్ ఇన్ నెక్స్ట్ స్లైడ్స్ ఓన్లీ. లెట్స్ సీ ద నెక్స్ట్ పాయింట్ చూద్దాం. అండ్ హూ ఈజ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ గేట్వే ఆఫ్ ఇండియా? ఇది నిన్న క్లాస్లో. అండ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ఏదైతే ఉందో దట్ ఈస్ గేట్వే ఆఫ్ ఇండియా ఎవరికి రిప్రజెంటేషన్గా కట్టారండి నిన్న క్లాస్లో అడిగారు. ఆల్రెడీ వి నో ద ఆన్సర్. ఐ సెడ్ దట్ ఈస్ జార్జ్ 5. క్వీన్ మేరీ, దట్ ఈస్ అట్ ద టైమ్ ఆఫ్ 1911, 1911 సంవత్సరంలో దెర్ ఆర్ జార్జ్ 5 అనే పర్సన్, అలాగే అతను వైఫ్ అనమాట. ఓకేనా, మ్యారీ, క్వీన్ మ్యారీ, వీళ్ళిద్దరూ ఇండియాకి రావడం జరిగింది. సో దే ఆర్ ద బ్రిటిష్ వంశస్థులు కాబట్టి దే ఆర్ కన్సిడర్ యాజ్ వైస్ రాయ్స్. అలాంటి వాళ్ళు ఇండియాకి వచ్చారన్న ఉద్దేశంతో వాళ్ళకి రిప్రజెంటేషన్గా ఈ గేట్వే ఆఫ్ ఇండియాని కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందని చెప్తాం. ఎక్కడ కట్టారండి అంటే దిస్ ప్లేస్ ఈస్ బిలాంగ్స్ టు ముంబై. సో లాస్ట్ క్లాస్ నిన్న ఎగ్జామినేషన్స్లో ఈ క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు టుడే ఎగ్జామినేషన్ హీస్ ఆస్క్డ్ ద క్వశ్చన్ ఫర్ అండ్ హూ ఈజ్ ఆర్కిటెక్ట్. మరి గేట్వే ఆఫ్ ఇండియాకి ఆర్కిటెక్ట్ అని అడుగుతున్నారు. ద పర్సన్ మీన్స్ జార్జ్ విటెట్ ఈజ్ వన్ ఆఫ్ ద పర్సన్. హీస్ కన్సిడర్ యాజ్ ఏ ఆర్కిటెక్ట్ ఆఫ్ దిస్ వన్. సో అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే దెన్ ఆల్రెడీ ఇంతకుముందు క్లాస్లో మనకి తాజ్మహల్ యొక్క ఆర్కిటెక్ట్ గురించి అడగడం జరిగింది. అలాగే రెడ్ ఫోర్ట్ ఉస్తాద్, ఓకేనా, ఉస్తాద్ అహ్మద్ లాహోరీ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఉస్తాద్ అహ్మద్ లాహోరీ, దిస్ పర్సన్ ఈజ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ తాజ్మహల్ అండ్ రెడ్ ఫోర్ట్ ఆల్సో. సో ఒక్కొక్కసారి ఇలా క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది కాబట్టి దాని ఇంకొక పాయింట్ అండి. ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో జార్జ్ విట్టెట్ అనే పర్సన్ అండ్ హీఈస్ గివింగ్ ద 1914లో ఆల్మోస్ట్ హీఈస్ గివింగ్ ద డిజైన్. సో ఇతను ఇచ్చిన ప్లాన్ 1914లో ప్లాన్ ఇవ్వడం జరిగింది. ఫైనల్గా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది ఎప్పుడంటే 1924లో ద గేట్వే ఆఫ్ ఇండియా వాజ్ ఇనాగ్రేటెడ్. క్లియర్, ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ ఫర్ ద జార్జ్ 5 అండ్ క్వీన్ మేరీ అని చెప్తాం. ఓకే, ఈ రెండు పాయింట్ జాగ్రత్తగా వినండి. ఓకే, లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద నెక్స్ట్ వన్? వేర్ ఈస్ ద దెహలింగ్ పట్కాయ్? సో దెహలింగ్ పట్కాయ్ వైల్డ్ లైఫ్ సాంచురీ ఈస్ లొకేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద స్టేట్స్? దెహలింగ్ పట్కాయ్ వైల్డ్ లైఫ్ సాంచురీ ఈస్ దేర్. సో దిస్ వైల్డ్ లైఫ్ సాంచురీ ఈస్ లొకేటెడ్ ఇన్ అస్సాం అండి. యాక్చువల్గా సమ్ పీపుల్ హ్యావ్ సెడ్ ఇట్ ఈస్ అ నేషనల్ పార్క్ అని చెప్పడం, కొంతమంది నేషనల్ పార్క్ అని చెప్తున్నారు. యాక్చువల్గా అస్సాం స్టేట్లో మనకి ఇప్పుడు వరకు ప్రెజెంట్ వీ హ్యావ్ ద టోటల్ 6 నేషనల్ పార్క్స్ ఆర్ దేర్. సో రీసెంట్లీ 6th నేషనల్ పార్క్ వాజ్ అనౌన్స్డ్. కాబట్టి మేబీ దిస్ క్వశ్చన్ ఈజ్ ఇది వైల్డ్ లైఫ్ సాంచురీ రిలేటెడ్ క్వశ్చన్ అండి. కాబట్టి చూడండి ఒకసారి, దెహలింగ్ పట్కాయ్ వైల్డ్ లైఫ్ సాంచురీ ఎక్కడుంది అంటే వీ కెన్ సే ద ఆన్సర్ షుడ్ బి దట్ ఈస్ అస్సాం స్టేట్ అని చెప్తాం. అండ్ ఆల్రెడీ ఐ సెడ్ అస్సాం స్టేట్ హౌ మెనీ నేషనల్ పార్క్స్ ఆర్ దేర్? యాక్చువల్గా 5 ఉండేవి. In the month of December, the 6th national park is also added. So which is the name of 6th national park is included in the Assam? We can say the 6th national park is called as a Raimona National Park only. Raimona National Park is considered as the 6th national park antam. So what are the remaining 5 national parks are there in Assam state? Assam lo ఉన్న remaining 5 national parks ఏమున్నాయండి అంటే we can say one of the national park is ఏంటది అంటే ఒకటి మానస్ నేషనల్ పార్క్ ఈజ్ దేర్, మానస్. కాజిరంగా నేషనల్ పార్క్ ఈజ్ దేర్. So Kaziranga National Park is also available. Next one is and another one is called as a Dibru-Saikhowa. So Dibru-Saikhowa National Park is also available. Orang National Park is also there in Assam only. Orang National Park undi. That is
కాజిరంగా ఒకటి, దెన్ కాజిరంగా, మానస్ అండ్ నమేరి నేషనల్ పార్క్ అంటాం. సో నమేరి. సో ఇవన్నీ అస్సాంలో ఉన్న 5 నేషనల్ పార్క్స్ అంటాం. సో ఇప్పుడు ఆరోది ఏంటంటే రెమోనియా నేషనల్ పార్క్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు అస్సాం స్టేట్ అంటాం. సో ఈ అస్సాంలో మనకున్న ఒక ఫేమస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏంటంటే దట్ ఈస్ కన్సిడర్స్ ఏ లోక్ ప్రియా గోపీనాథ్ బర్దోలి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఓన్లీ. సో గోపీనాథ్ బర్దోలి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది ఎక్కడుందంటే దట్ ఈస్ ఆన్సర్ షుడ్ బి అస్సాం. సో దిస్ అస్సాం స్టేట్ వీ హ్యావ్ వన్ ఆఫ్ ద ఫేమస్ రివర్ వీ నో దట్ ఈస్ బ్రహ్మపుత్ర రివర్ ఉంది కదా, బ్రహ్మపుత్ర. సో దిస్ బ్రహ్మపుత్ర రివర్ వీ హ్యావ్ ద వన్ ఆఫ్ ద లార్జెస్ట్ రివర్ ఐలాండ్ ఒకటి ఉంది. ద రివర్ ఐలాండ్ నేమ్ ఈస్ యూ కెన్ సే మజూలీ అనే ఒక రివర్ ఐలాండ్ ఎక్కడ ఉందండి అంటే వీ కెన్ సే ద స్టేట్ షుడ్ బి అస్సాం అంటాం. సో విచ్ ఈస్ ద లార్జెస్ట్ river island is available, that is we can say the answer should be Majuli river island. This is located in which of the state? We can say the answer should be Brahmaputra river only. Then we know this is the questions. Then this Brahmaputra river bank we have the one of the cities located, that is called as Guwahati city is there. So Guwahati city is located in Brahmaputra river. So this Assam state, one of the famous dance name is, we can say Bihu is a famous dance of Assam state, and Bihu is a festival of Assam state also. Bihu అనేది అస్సాం కి ఫెస్టివల్ కూడా, మనం సంక్రాంతి అంటాం కదా, అక్కడ బిహు ఫెస్టివల్ తో పిలుస్తాం. అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే దెన్ దిస్ అస్సాం స్టేట్ హ్యావ్ వన్ మోర్ డాన్స్ ఈజ్ అవైలబుల్, దట్ ఈస్ కల్డ్ యాస్ ఏ సత్రియా డాన్స్. సత్రియా అనే డాన్స్ కూడా ఎక్కడ చేస్తారు? సత్రియా డాన్స్ ఈజ్ ఆల్సో యూఆర్ డూయింగ్ ఇన్ అస్సాం స్టేట్. అస్సాంలో ఉన్న ఫేమస్ డాన్సెస్ ఒకటి బిహు, అండ్ సత్రియా ఈజ్ ఆల్సో వన్ మోర్ ఫేమస్ డాన్స్ అని చెప్తాం. ఓకేనా, లెట్స్ సీ ద నెక్స్ట్ బిట్ చూద్దాం. సర్బానంద సోనోవాల్ అనే పర్సన్ అస్సాంకి చీఫ్ మినిస్టర్ కింద యాక్ట్ చేస్తున్నారు. జగదీష్ ముఖీ ఈస్ కరెంట్లీ యాక్టింగ్ యాజ్ ఎ గవర్నర్ ఆఫ్ అస్సాం స్టేట్. లెట్స్ సీ ద నెక్స్ట్ బిట్. సో హూ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇంగ్లాండ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఫస్ట్ ఐఎన్సీ? మనకి ఫస్ట్ ఐఎన్సీ మీటింగ్ ఎప్పుడు జరిగిందంటే 1885 అని చెప్తాం. సో 1885 ద ఫస్ట్ ఐఎన్సీ స్టార్ట్ అయింది 1885లోనే. డబ్ల్యూసీ మెన్ ద పర్సన్ ఈస్ ఏవో హ్యూమ్ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ ఐఎన్సీ. ద ఫస్ట్ ఐఎన్సీ ప్రెసిడెంట్ ఎవరంటే వీ నో ద పర్సన్ షుడ్ బి డబ్ల్యూసీ బెనర్జీ గురించి మాట్లాడతాం కదా. మరి ఈ టైంలో ఐఎన్సీ స్టార్ట్ చేసిన ఏదైతే 1885 ఉందో, అట్ ద టైమ్ హూ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బ్రిటన్ కంట్రీకి ప్రైమ్ మినిస్టర్ ఎవరని అడుగుతున్నారు. హిజ్ నేమ్ ఈస్, వీ కెన్ సే ద పర్సన్ నేమ్ ఈస్ రాబర్ట్ గ్యాస్కోయిన్ సీసిల్ అనే పర్సన్ ఆ రోజు ప్రైమ్ మినిస్టర్గా యాక్ట్ చేస్తున్నారని చెప్తాం. మేబీ ఎగ్జామ్లో ఇంకోసారి క్వశ్చన్ అడగచ్చు, హూ వాజ్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బ్రిటన్ అడగచ్చండి. అండ్ హూ వాజ్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బ్రిటన్ అంటే రాబర్ట్ వాల్పాల్ అనే పర్సన్ అవుతారు. హూ ఇస్ దట్? రాబర్ట్ వాల్పాల్ ఈజ్ కన్సిడర్ యాజ్ ఏ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బ్రిటన్ అని చెప్తాం. అండ్ వన్ మోర్ పాయింట్ చెప్పొచ్చు, దిస్ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ హ్యాస్ ఇంట్రడ్యూస్ ద బడ్జెట్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో ఫస్ట్ బడ్జెట్ని రిలీజ్ చేసిన పర్సన్ ఎవరండి అంటే వీ కెన్ సే రాబర్ట్ వాల్పాల్. ఎప్పుడండి అంటే దట్ ఈస్ 1733లో ఇతనే ఫస్ట్ బడ్జెట్ని ప్రపోజ్ చేశారు, రిలీజ్ చేశాడని చెప్పనమాట. దెన్ తర్వాత మన ఇండియాలో ఫస్ట్ బడ్జెట్ని ఎప్పుడు రిలీజ్ చేశారండి అంటే దట్ ఈస్ 1860లో. సో 1860లో మన ఇండియాలో ఫస్ట్ బడ్జెట్ రిలీజ్ చేసిన ఎవరంటే వీ కెన్ సే ద ఆన్సర్ షుడ్ బి జేమ్స్ విల్సన్ హ్యాస్ రిలీజ్డ్ ద ఫస్ట్ బడ్జెట్ ఇన్ ఇండియా, దట్ ఈస్ 1850 అంటాం. సో ఎట్ ద టైమ్ ఆఫ్ 1850 హూ వాజ్ కన్సిడర్ యాజ్ ఎ వైస్రాయ్ ఆఫ్ ఇండియా ఎవరండి అంటే లార్డ్ కానింగ్ అనే పర్సన్. సో లార్డ్ కానింగ్ ఈజ్ యాక్టింగ్ యాజ్ ఏ గవర్నర్ జనరల్ ఎట్ ద టైమ్ ఓన్లీ. 1860లో ఇతనే గవర్నర్ జనరల్గా ఉన్నాడని చెప్తాం. అంటే ఇప్పుడు లార్డ్ కానింగ్ ఉన్న పర్సన్ టైంలో మనకి ఇండియాలో బడ్జెట్ వచ్చింది, ద పోర్ట్ఫోలియో సిస్టమ్ ఇంట్రొడ్యూస్ చేసింది లార్డ్ కానింగ్ టైంలోనే. అట్ ద సేమ్ టైం ట్యాక్స్ సిస్టమ్ ఇండియాలో ఇంట్రొడ్యూస్ చేసింది కూడా లార్డ్ కానింగ్ టైంలోనే. ట్యాక్స్ సిస్టమ్ కూడా ప్రపోజ్ చేయాలని చెప్తాం అనమాట. దెన్ ఓకేనా, సరే ఇప్పుడు చూద్దామండి. మరి 1885లో బ్రిటన్ కంట్రీ ప్రైమ్ మినిస్టర్ ఎవరండి అంటే ఐ సెడ్ ఆల్సో రాబర్ట్ వాల్పాల్ ఈస్ ఎట్ ద టైమ్ ఆఫ్, నాట్ రాబర్ట్ వాల్పాల్ అండి, రాబర్టో గ్యాస్ట్రోయిన్ సిసిల్ అనే పర్సన్ ఉన్నారని చెప్తున్నాం. ఈ టైంలో 1885లో ఇండియాకి గవర్నర్ జనరల్ ఎవరు? హూ వాజ్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎట్ ద టైమ్ ఆఫ్ 1885? హిజ్ నేమ్ ఈస్ డల్హౌసీ అనే పర్సన్ ఉన్నారని చెప్తాం, డల్హౌసీ. సో డల్హౌసీ ఈజ్ యాక్టింగ్ యాజ్ ఎ గవర్నర్ జనరల్ ఎట్ ద టైమ్ ఆఫ్ 1885 అని చెప్తాం అనమాట. ఓకేనా, దెన్ అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఓకే, సో మన ఇండియాలో బడ్జెట్ ఎప్పుడు రిలీజ్ అయిందంటే ఆల్రెడీ చెప్పాం కదా, దట్ ఈస్ 1860లో. ఎవరండి అంటే జేమ్స్ విల్సన్ అనే పర్సన్ రిలీజ్ చేశారని చెప్పాం. సో అతను ఉన్న టైంలో గవర్నర్ జనరల్ లార్డ్ కానింగ్ అనే పర్సన్ ఉన్నారని చెప్తాం అనమాట. దెన్ నెక్స్ట్ వన్ ఈస్ ఈ సతీ సహగమనం అనేది ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా తీసేసిన గవర్నర్ జనరల్ ఎవరండి అంటే ఏ టైంలో వచ్చిందంటే విలియం బెంటిక్ అన్న పర్సన్లో. సో ఎట్ ద టైమ్ ఆఫ్ 1833, సో ఆ టైంలో విలియం బెంటిక్ అనే పర్సన్ ఉన్నారు చూసారు. సో 1828లో సతీ సహగమనాన్ని కంప్లీట్గా అబాలిష్ చేయడానికి ఒక రూల్ పాస్ చేశారు. ద పర్సన్ ఈజ్ విలియం బెంటికే పాస్ చేశారని చెప్తాం అనమాట. సో ఎవరు? విలియం బెంటిక్. దెన్ లెట్స్ సీ ద నెక్స్ట్ వన్ చూడండి ఒకసారి. దెన్ లార్డ్ కార్న్వాలిస్ అనే పర్సన్ ఉన్నారు, దట్ ఈస్ 1785లో లార్డ్ కార్న్వాలిస్ ఈజ్ యాక్టింగ్ యాజ్ ఏ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. సో దిస్ పర్సన్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ ద సివిల్ సర్వీసెస్ని ఇంట్రడ్యూస్ చేసిన పర్సన్ ఎవరంటే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్ని, ఆర్ యు కెన్ సే ఫాదర్ ఆఫ్ సివిల్ సర్వీసెస్. హిజ్ నేమ్ ఈస్ కల్డ్ యాజ్ ఏ లార్డ్ కార్న్వాలిస్ గురించి మాట్లాడతాం. ఇతను సివిల్ సర్వీసెస్ని ఇంట్రొడ్యూస్ చేశాడు. అట్ ద సేమ్ టైమ్ దిస్ పర్సన్ ఈజ్ ఆల్సో ప్రపోజింగ్ సమ్ టైప్ ఆఫ్ జమీందారీ సిస్టమ్ని ప్రపోజ్ చేసిన పర్సన్ కూడా ఎవరండి అంటే ఇతనేనంటాం. డిఎస్పీ పొజిషన్ ఇంట్రొడ్యూస్ చేసిన పర్సన్ కూడా ఇతనే.
పోలీస్ని న్యాయశాఖని సపరేట్ చేసిన పర్సన్ కూడా ఎవరండి అంటే దట్ ఈస్ లార్డ్ కార్న్వాలిస్ అనే టైంలోనే జరిగిందంటాం. అండ్ ఐ మీన్ సివిల్ సర్వీస్, ఫాదర్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ అంటాం. డిఎస్పీ పొజిషన్ ఇంట్రొడ్యూస్ చేశారు. జమీందారీ సిస్టమ్ని ప్రపోజ్ చేసిన పర్సన్ కూడా దాని సేమ్ పర్సన్ లార్డ్ కార్న్వాలిస్. యాక్చువల్గా జమీందారీ సిస్టమ్ని ఐడియా ఇచ్చిన పర్సన్ ఎవరంటే జాన్ షోర్. సో జాన్ షోర్, సో ఈ జాన్ షోర్ అనే పర్సన్ కూడా గవర్నర్ జనరల్గా యాక్ట్ చేశారు. ఇతను మీన్ ఎవరైతే మనం మాట్లాడుతున్నాం చూసారా కార్న్వాలిస్, ఇతని తర్వాత గవర్నర్ జనరల్ అంటే జాన్ షోర్. సో అంటే కానీ ఈ జాన్ షోర్ అనే పర్సన్ కార్న్వాలిస్ టైంలోనే అతని కంట్రోల్లో వర్క్ చేసిన ఒక కింగ్ అని చెప్పొచ్చు అనమాట. దాని తర్వాత ఈ పర్సన్కి సపరేట్గా గవర్నర్ జనరల్ ఇవ్వడం జరిగింది జాన్ షోర్. ఈ ప్రపోజల్ జమీందారీ సిస్టమ్ యొక్క ప్రపోజల్ ఇతందే అండ్ ఇంప్లిమెంటెడ్ ద పర్సన్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ లార్డ్ కార్న్వాలిస్ అని చెప్తాం అనమాట. ఓకే, సో దీస్ ఆర్ ద ఫ్యూ క్వశ్చన్స్ ఆల్రెడీ వీ నో దట్. ఓకేనా, దెన్ నెక్స్ట్ వన్ ఈజ్ next point is we can see 13th question. So who is the first general secretary of UNO? So UNO ki first secretary general evarandi అని అడుగుతున్నా. That person should be Tigray Lai. See, that is a Tigray Lai అనే పర్సన్ UNO కి ఫస్ట్ సెక్రటరీ జనరల్ అంటాం. We know UNO was established in 1945 లో UNO ని స్టార్ట్ చేశారు. That is 24th of November. Because earlier name of UNO already we know that League of Nation అని చెప్పి మాట్లాడతాం. League of Nation. See, that is a League of Nation is there. ఓకేనా, సో దిస్ ఈజ్ ద ఎర్లియర్ నేమ్ ఆఫ్ దట్ ఈస్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. ఇది 1919లో స్టార్ట్ చేశారు ఆఫ్టర్ ఫస్ట్ వరల్డ్ వార్. బట్ ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్ని ఇది కంట్రోల్ చేయలేదు కాబట్టి దీన్ని తీసేసి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఇక్కడ రీప్లేస్ చేశారు. సో తర్వాత ఫస్ట్ యునైటెడ్ నేషన్స్ సెక్రటరీగా టైగ్రే లై అనే పర్సన్ అపాయింట్ చేయడం జరిగిందని చెప్తాం అనమాట. దాని ఎప్పటి నుంచి ఇప్పటి వరకు 2021 టోటల్ హౌ మెనీ యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్స్ ఆర్ దేర్ అంటే 9 మంది చెప్తాం. సో హూ ఈస్ ద 9th పర్సన్ అంటే ఆంటోనియస్ గట్రిస్. So Antonius Guterres is currently acting as a 9th United Nations Secretary General. So before this Antonius Guterres, and who was the Secretary General ante we can say the person is Ban Ki-moon unnaru. Before Ban Ki-moon the person is Kofi Annan ane person. UNO కి సెక్రటరీ జనరల్ కింద యాక్ట్ చేశారని చెప్తాం. UNO కెన్ హ్యావ్ టోటల్ హౌ మెనీ మెంబర్షిప్ కంట్రీస్ అండి అంటే వీ కెన్ సే ద ఆన్సర్ షుడ్ బి 193 మెంబర్షిప్ కంట్రీస్ అంటాం. సో 193rd మెంబర్షిప్ కంట్రీ వీ కెన్ సే ద ఆన్సర్ షుడ్ బి దట్ ఈస్ సౌత్ సుడాన్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ 193rd మెంబర్షిప్ ఆఫ్ దిస్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్. ఇది ఆల్రెడీ మనం ఇంత క్లాస్లో మాట్లాడుకున్నామనండి. దెన్ నెక్స్ట్ బిట్ చూద్దాం. సో వేర్ వాజ్ ద 20th కామన్వెల్త్ గేమ్స్ వాజ్ హెల్డ్ ఇన్ 2014. 2014 సంవత్సరంలో కామన్వెల్త్ గేమ్స్ అనేది ఎక్కడ జరిగాయి? సో 2014లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ ఎన్నోది అంటే దట్ ఈస్ 20. ఓకేనా, సో ఎక్కడ జరిగాయి? దట్ ఈస్ ఆన్సర్ షుడ్ బి గ్లాస్గో అనే ప్లేస్ ఎక్కడ ఉందంటే దిస్ ఈస్ ఇన్ స్కాట్లాండ్ ఓన్లీ. ఎక్కడ ఉంది? ది ప్లేస్ ఈస్ బిలాంగ్స్ టు స్కాట్లాండ్. ఓకే, సరే, దిస్ ఈస్ 20 కదా. నౌ టెల్ మీ ద 21st కామన్వెల్త్ గేమ్స్ ఆర్ దేర్. ఆల్రెడీ ఇట్ వాస్ హ్యాపెండ్. So it was there in 2018లో జరిగాయి. So 2018 the Commonwealth Games was happened in the place of that is Gold Coast. So Gold Coast the place is there. This is belongs to Australiaలో జరిగాయని చెప్తాం అనమాట. That is when you ask Gold Coast Queensland of Australia. Queensland అనే ప్లేస్లో జరిగాయి. That is ఆస్ట్రేలియాలోనండి. This is the 2018. Then what about the 2022? That is considered as a 22nd Commonwealth Games అవుతాయి. 22వ Commonwealth Games ఎక్కడండి అంటే we can say Birmingham Palace. So Birmingham అంటాం. Birmingham. So this Birmingham place is belongs to United Kingdom. Birmingham అనే ప్లేస్ ఎక్కడ ఉందంటే యూకేలో ఉందండి. ఈసారి 2022లో కామన్వెల్త్ గేమ్స్ అక్కడ కండక్ట్ చేయబోతున్నారని చెప్తాం. అసలు యాక్చువల్గా కామన్వెల్త్ గేమ్స్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయండి? 1930లో జరిగాయి. ద ఫస్ట్ కామన్వెల్త్ గేమ్స్ జరిగింది ఎక్కడ అంటే వీ కెన్ సే ద ఆన్సర్ షుడ్ బి కెనడాలో జరిగాయి. అప్పటి నుంచి ఎవ్రీ 4 years కామన్వెల్త్ గేమ్స్ ఆర్ దే. అలా ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి కామన్వెల్త్ గేమ్స్ అనేవి జరుగుతూనే ఉన్నాయని చెప్తాం. సో 2000 అలా 1942 అండ్ 1946లో మాత్రం కామన్వెల్త్ గేమ్స్ జరగలేదు. సో దీస్ 2 years ద కామన్వెల్త్ గేమ్స్ వాస్ నాట్ హోస్టెడ్ బికాస్ రీజన్ ఆఫ్ సెకండ్ వరల్డ్ వార్. కాబట్టి 2 సంవత్సరాలు జరగలేదు. సో 2010 ద కామన్వెల్త్ గేమ్స్ ఈస్ కండక్టెడ్ ఇన్ ద ప్లేస్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ న్యూఢిల్లీ. 2010వ సంవత్సరంలో కామన్వెల్త్ గేమ్స్ ఎక్కడ జరిగాయి? న్యూఢిల్లీలో జరిగాయి. 2014 గ్లాస్గో, 2018 దట్ ఈస్ గోల్డ్ కాస్ట్ ఆఫ్ ఆస్ట్రేలియా, 2022 ద బిర్మింఘమ్ ద ప్లేస్ షుడ్ బి యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ బ్రిటన్ అని చెప్పి మాట్లాడుకుంటాం అనమాట. సో దిస్ ఇస్ అ ఫ్యూ పాయింట్స్ అబౌట్ ద కామన్వెల్త్ గేమ్స్ అంటాం. ఇలాగే మనకి ఒలింపిక్స్ గురించి మనకు ఐడియా ఉంది కదా. when you can have the Olympics are there. 2021 ఒలింపిక్స్ జపాన్లో జరగబోతున్నాయి. 24 ఒలింపిక్స్ ఆర్ దేర్ ప్యారిస్. 28 ఒలింపిక్స్ ఆర్ దేర్. ఓకేనా, 24 తర్వాత 28 కదా, దట్ ఈస్ లాస్ ఏంజల్స్లో అని చెప్తాం. వింటర్ ఒలింపిక్స్ ఉన్నాయి కదా. వింటర్ ఒలింపిక్స్ ఈసారి ఎక్కడ జరగబోతున్నాయి? వింటర్ ఒలింపిక్స్ ఆర్ దేర్. ద 2022లో ఉన్నాయి కదా వింటర్ ఒలింపిక్, దట్ ఈస్ చైనా కండక్ట్ చేయబోతుంది. క్లియర్ కదా. నెక్స్ట్ పాయింట్ షుడ్ బి సి. నెక్స్ట్ వన్
ఫీఫా గురించి కూడా ఐడియా ఉంది కదా. ఫీఫా వరల్డ్ కప్ 2018 రష్యాలో జరిగింది, 2022 ఖతర్లో జరగబోతుంది, 2026 యూఎస్ఏ, కెనడా, మెక్సికోస్ కండక్ట్ చేయబోతున్నాయి ఫీఫా వరల్డ్ కప్ అనేది. సో క్రికెట్ వరల్డ్ కప్ 2023 దట్ ఈస్ ఇండియా ఈస్ గోయింగ్ టు ఓపెన్, ఇండియా ఈస్ గోయింగ్ టు హోస్ట్. ఇండియాకి 1983లో వరల్డ్ కప్ వచ్చింది, 2011లో వరల్డ్ కప్ వచ్చింది, మళ్ళీ 2023లో జరగబోతున్నాయి, ఈసారి చూడాలి. ఓకే, సరే, నెక్స్ట్ పాయింట్ చూడండి. సో వేర్ వాజ్ ద కాన్స్టిట్యూషన్ వాస్ ఎన్ఫోర్స్డ్, కాన్స్టిట్యూషన్ ఎప్పుడు అమల్లోకి వచ్చిందని అడుగుతున్నారు. ద ఆన్సర్ షుడ్ బి 26 జనవరి 1950. సో దాని కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ యాక్సెప్ట్ చేసిన రోజు ఎప్పుడండి అంటే ద 1949 నవంబర్ 26 ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ హ్యాస్ యాక్సెప్టెడ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇట్ ఈస్ అప్రూవ్డ్ ఆన్ 26 జనవరి. సో ఈ నవంబర్ 26 తారీఖునే నవంబర్ 26 కాన్స్టిట్యూషన్ కంప్లీట్ చేసి ఇచ్చేశారు. బట్ దీన్ని అప్రూవ్ చేయడానికి మనకు ఒక 2 months టైం తీసుకొని జనవరి 26 అప్రూవ్ చేశాం. సో జనవరి 26 మనం 1930 26 జనవరి పూర్ణ స్వరాజ్ డే కిందకి డిక్లేర్ చేయడం జరిగింది కదా. సో మరి అందుకే ఆ జనవరి 26 మనం ఆ రిపబ్లిక్ డే కిందకి అమల్లోకి తీసుకొచ్చామని చెప్తాం అనమాట. ద టోటల్ హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ టైమ్ వాస్ హ్యాపెండ్ ఫర్ టు ప్రిపేర్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే దట్ ఈస్ ఆల్రెడీ వీ ప్రీవియస్ అడిగారు. 2 years 11 months and 18 days of a time was happened for to frame the Indian Constitution. So to frame the Indian Constitution, the government has appointed the total 22 committees, 22 committees ని అపాయింట్ చేసింది. సో అవుట్ ఆఫ్ 22 committees, which is a very big committee, ఏది వెరీ బిగ్ కమిటీ ఏదండి అంటే the big committee should be that is advisory committee అని చెప్తాం. Advisory committee is a very big committee. Sardar Vallabhbhai Patel is the head of that particular committee. It can have total 55 members are there. And which is a very important committee అంటే the answer should be drafting committee అంటాం. So drafting committee is considered as a very important committee. So this committee can have the total 7 members are there, including chairman. The chairman is B.R. Ambedkar. Okay na? Then what is the logo of our Indian Constitution యొక్క లోగో ఏంటంటే దట్ ఈస్ ఎలిఫెంట్ అంటాం. ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క లోగో ఏంటంటే we can say the answer should be elephant. So what is the birthplace of Indian Constitution aditya? The answer should be the Parliament Central Hall is considered as a birthplace of Indian Constitution గురించి మాట్లాడతాం అన్నమాట. So this is a few points belongs to Indian Constitution. It have the 395 articles are there. Then currently it can have the total 22 parts are available. And we can say 12 schedules are there for Indian Constitution అంటాం. ఓకేనా? Our Indian Constitution is considered as the written constitution కిందకి మాట్లాడుకుంటాం అనమాట. ఓకేనా? సో ఏ కంట్రీ కాన్స్టిట్యూషన్ అన్రిటన్ కాన్స్టిట్యూషన్ అని ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగితే వీ హ్యావ్ టు సే విచ్ కంట్రీ కాన్స్టిట్యూషన్ ఈజ్ అన్రిటన్ కాన్స్టిట్యూషన్, దట్ ఈస్ ఇంగ్లాండ్ కంట్రీ కాన్స్టిట్యూషన్ ఈజ్ అన్రిటన్ కాన్స్టిట్యూషన్. విచ్ ఆర్ ద బిగ్గెస్ట్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద అంటే వీ కెన్ సే ద ఆన్సర్ షుడ్ బి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ద బిగ్గెస్ట్ కాన్స్టిట్యూషన్ కిందకి మాట్లాడొచ్చు. సో యూఎస్ఏ కెన్ హ్యావ్ ద టోటల్ షార్టెస్ట్ కాన్స్టిట్యూషన్ అవుతుంది. ఆల్మోస్ట్ 7 articles యూఎస్లో ఉన్నాయని మాట్లాడుకుంటాం అనమాట. ఓకేనా? వెరీ చాలా చిన్న కాన్స్టిట్యూషన్ అవుతుంది. దెన్ నెక్స్ట్ పాయింట్ ఈస్ యూ కెన్ సే వాట్ ఆర్ ద జిఎస్టీ రేట్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా. సో జిఎస్టీ రేట్స్ అనేది ఎన్ని ఉన్నాయని అడుగుతున్నారండి. అండ్ జిఎస్టీ అంటే ఏంటి? గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. వి నో దిస్ ట్యాక్స్ వాస్ ఇంప్లిమెంటెడ్ ఇన్ 2017 July 1st జిఎస్టీ వాస్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ఇండియా. ఓకేనా? సో బేస్డ్ ఆన్ ద 101th amendment of Indian Constitution 2014 the GST bill was passed. Based on 122nd amendment of 2014 the GST bill was passed. And based on 101th amendment of 2016 GST bill was approved. ఓకేనా? మొత్తం పార్లమెంట్లో 122 బిల్లులు పంపిస్తే దాంట్లో 101 బిల్సే అప్రూవ్ అయ్యాయి. దట్ ఈస్ 101th బిల్ ఏది అంటే వీ కెన్ సే ఆన్సర్ షుడ్ బి జిఎస్టీ గురించి మాట్లాడతాం అనమాట. ఓకేనా? ఈ జిఎస్టీ బిల్ ఎప్పుడైతే పార్లమెంట్లో పాస్ చేశామో తర్వాత 2014 నుంచి చాలా టైం పట్టింది. దట్ ఈస్ 2016 ఇట్ ఈస్ యాక్సెప్టెడ్. సో ఇట్ ఈస్ జిఎస్టీ వాస్ ఇంక్లూడ్ ఇన్ ద ఆర్టికల్స్ ఆఫ్ వీ కెన్ సే 279A ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. 279A ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. That is representing about the goods and service tax గురించి మాట్లాడతాం. And the GST can have there are total 5 slabs లో మాట్లాడతాం. That is 0% of GST is there. That is okay na. First is 0% of GST. Next one is 5% of GST, 12% of GST, 18% of GST and 28% of GST అంటాం. సో what are the items we are using regularly that we can have the 0% అంటామండి. ఏ ఐటమ్స్ అయితే రెగ్యులర్గా యూస్ చేస్తున్నామో అవి 0% GSTలో ఉన్నాయని చెప్తాం. సో కొన్నిటికి రెస్టారెంట్స్లో 5% ఆఫ్ జిఎస్టీ పడుతుంది. ఎలక్ట్రికల్ గూడ్స్ పర్చేస్ చేస్తే 12% ఉంటుంది. అదే ఎల్ఐసి పాలసీస్, ఇన్సూరెన్స్ పాలసీస్లో 18% జిఎస్టీ పడుతుంది. లగ్జరీస్ గూడ్స్ పర్చేస్ చేస్తే దర్ ఆర్ 20 లగ్జరీస్ కార్ కొంటే వాటి మీద 28% ఆఫ్ జిఎస్టీ ఉంటుందని చెప్తాం. అండ్ దీస్ జిఎస్టీస్ యూ కెన్ హ్యావ్ దేర్ ఈస్ ద జిఎస్టీ హాస్ డివైడెడ్ ఇంటూ సిజిఎస్టీ అండ్ ఎస్జిఎస్టీ. సో there are 2 types of GSTs ఉన్నాయి. డ్యూయల్ GSTs అంటాం కదా, CGST ఒకటి, అలాగే SGST గురించి మాట్లాడతాం. దిస్ ఈస్ ద సెంట్రల్ GST, దిస్ ఈస్ ద స్టేట్ GST. అలాగే అండ్ నెక్స్ట్ వన్ ఈస్ వీ కెన్ సే IGST ఈస్ ఆల్సో దేర్. IGST అంటే ఇంటిగ్రేటెడ్ GST అంటాం. సో ఇప్పుడు చూద్దాం. వెన్ యూ ఆర్ సీయింగ్ ద ప్లేస్ ఆఫ్ GST SGST దేర్ ఆటోమేటిక్లీ CGST ఈస్ ఆల్సో దేర్. ఏదైనా బిల్లులో మీరు CGST చూస్తే అక్కడ ఖచ్చితంగా SGST కనబడుతుంది. ఏదైనా బిల్లులో మీరు IGST అనేది కనబడితే
ఐజీఎస్టీ అనే వర్డ్ మీకు కనబడితే, ఐజీఎస్టీ అని కనబడితే అక్కడ మీకు సీజీఎస్టీ, ఎస్జీఎస్టీ యొక్క కాన్సెప్ట్ అనేది ఉండదు. ఇది తెలిసిందే కదా. దట్ ఈస్ సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్గా కలెక్ట్ చేసుకున్న ట్యాక్స్ అది. దీంట్లో ఉన్న జీఎస్టీలో కొంత స్టేట్కి వెళ్తుంది, కొంత సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుంది. అది ఎప్పుడు వెళ్తుందండి అంటే, సపోజ్ ఇఫ్ ద ప్రొడక్ట్ వాస్ మ్యానుఫ్యాక్చర్డ్ అండ్ సెల్లింగ్ ఇన్ ద సేమ్ స్టేట్. ఒక ప్రోడక్ట్ని ఆ స్టేట్లోనే కొని ఆ స్టేట్లోనే అమ్మితే అప్పుడు 2 జీఎస్టీలు పడతాయి అనమాట. అంటే కొంత దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ జీఎస్టీ 5% ఉందనుకుందాం. సో యూ ఆర్ ప్రిపేర్ ద ప్రొడక్ట్ ఇన్ తెలంగాణ స్టేట్, యూ ఆర్ సెల్లింగ్ ఇన్ తెలంగాణ ఓన్లీ. తెలంగాణలో కొని తెలంగాణలోనే ప్రిపేర్ చేసి తెలంగాణలోనే కనుక అమ్మితే, ఓకేనా, ఆ 5% ఆఫ్ జీఎస్టీలో 2.5% అనేది సీజీఎస్టీ కింద సెంట్రల్ గవర్నమెంట్ కట్టాలి. అనదర్ 2.5% ఈస్ వీఆర్ పేయింగ్ ఫర్ ద స్టేట్ గవర్నమెంట్కి కట్టాల్సి వస్తుంది. ఎందుకు అంటే ద ప్రొడక్షన్ వాస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద సేమ్ స్టేట్ అండ్ సెల్లింగ్ ఈజ్ ఆల్సో ఇన్ ద సేమ్ స్టేట్. అందుకని సీజీఎస్టీ, ఎస్జీఎస్టీ అప్లికబుల్ అవుతాయి. అలా కాకుండా ఇఫ్ ద ప్రొడక్ట్ వాస్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ తెలంగాణ స్టేట్ అండ్ యూ ఆర్ సెల్లింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆర్ మేబీ తమిళనాడు స్టేట్ అండ్ ఎక్సెట్రా, దెన్ ప్రొడక్ట్ ఏమో ఒక స్టేట్లో ప్రిపేర్ చేసి దాన్ని అమ్మింది వేరే స్టేట్లో అయినప్పుడు ఈ స్టేట్కి ఆ స్టేట్కి రెండింటికి ఇన్కమ్ ఉండదు, మొత్తం కూడా సెంట్రల్ గవర్నమెంట్ తీసేసుకుంటుంది. దట్ ఈస్ కన్సిడర్ యాజ్ ఐజీఎస్టీ అంటాం. ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ కిందకి మాట్లాడతాం అనమాట. ఓకేనా. సరే ఇప్పుడు చూడండి, దెన్ ఆల్మోస్ట్ ఇప్పుడు అలాగే ఉంటుందండి. ఫర్ మీ వేర్ యూ ఆర్ సీయింగ్ ద సీజీఎస్టీ, దెన్ ఆటోమేటిక్లీ ఎస్జీఎస్టీ ఈజ్ ఆల్సో అవైలబుల్. ఇఫ్ ద జీఎస్టీ ఈస్ 5%, ఇట్ ఈస్ 2.5, దట్ ఈస్ 2.5. ఇఫ్ ద జీఎస్టీ ఈస్ 18%, దిస్ ఇస్ 9%, దట్ ఈస్ 9%. ఈ రెండు లేకపోతే వీ కెన్ గెట్ ద ఐడియా ఆఫ్ ఐజీఎస్టీ అంటాం. ఇక్కడ 18% ఉంటే 18% మొత్తం కూడా సెంట్రల్ గవర్నమెంట్కే తీసుకుంటుంది అనమాట. ఓకే. సరే, విచ్ ఇస్ ద ఫస్ట్ స్టేట్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ ద జీఎస్టీ అంటే ద ఆన్సర్ షుడ్ బి ఫ్రాన్స్ కంట్రీ అండి. ఫ్రాన్స్లోనే ఫస్ట్ జీఎస్టీని ఇంట్రడ్యూస్ చేశారు. టిల్ నౌ వీ హ్యావ్ ద టోటల్ 160 కంట్రీస్ వరకు జీఎస్టీని, మోర్ దెన్ 160 కంట్రీస్ ఆర్ అప్రూవింగ్ ద జీఎస్టీ అని చెప్తాం. సో ఇండియాలో ఏ స్టేట్లో ఫస్ట్ జీఎస్టీ ఇంట్రొడ్యూస్ అయింది అంటే దట్ ఈస్ అస్సాం స్టేట్లో జీఎస్టీని ఫస్ట్ యాక్సెప్ట్ చేశారు. ఫస్ట్ జీఎస్టీ బిల్ ఫస్ట్ ఏ స్టేట్లో ప్రింట్ అయిందండి అంటే తెలంగాణ స్టేట్లో ఫస్ట్ జీఎస్టీ బిల్ ప్రింట్ అయింది. బట్ కానీ జీఎస్టీని ఫస్ట్ యాక్సెప్ట్ చేసిన స్టేట్ అస్సాం. లాస్ట్ యాక్సెప్ట్ చేసిన స్టేట్ ఏదంటే దట్ ఈస్ జమ్మూ కాశ్మీర్ వాళ్ళు లాస్ట్లో యాక్సెప్ట్ చేయడం జరిగిందని చెప్తాం. జీఎస్టీ బిల్ పెడుతున్నప్పుడు పార్లమెంట్లో నుంచి వాకౌట్ చేసిన స్టేట్ ఏది అంటే ద ఆన్సర్ షుడ్ బి తమిళనాడు స్టేట్ ఈస్ వాకౌట్ ఫ్రమ్ ద పార్లమెంట్ ఓన్లీ. ఓకేనా. సో ఇన్ 2014లో 16లో బిల్ అప్రూవ్ అయినప్పుడు మెజారిటీ ఆఫ్ ద 16 స్టేట్ హాస్ యాక్సెప్టెడ్ ద జీఎస్టీ, 13 స్టేట్స్ యాక్సెప్ట్ చేయలేదని చెప్తాం అనమాట. 12 స్టేట్ యాక్సెప్ట్ చేయలే, ఒక స్టేట్ వాకౌట్ చేసిందని చెప్తాం. సరే, లెట్స్ సీ దిస్ ఇస్ అ ఫ్యూ ఇన్ఫర్మేషన్స్ అబౌట్ జీఎస్టీ అండ్ వెన్ వీ కెన్ సే ద జీఎస్టీ డే ఎప్పుడండి అంటే 1st July ఈస్ కన్సిడర్ యాజ్ ఎ జీఎస్టీ డే. ద జీఎస్టీ వాస్ ఇంప్లిమెంటెడ్ ఆన్ 2017. సో 1st Julyని జీఎస్టీ డే కిందకి మాట్లాడుకుంటాం. ఓకేనా. సరే, నెక్స్ట్ బిట్ ఒకసారి చూద్దామండి. సో వాట్ ఈస్ ద విచ్ స్టేట్స్ హ్యాస్ షేరింగ్ ద బౌండరీ విత్ నేపాల్. సో నేపాల్తో ఏ స్టేట్స్ బౌండరీ షేర్ చేసుకుంటున్నాయండి అంటే వీ కెన్ సే ద ఆన్సర్ షుడ్ బి సిక్కిం స్టేట్ నేపాల్తో బౌండరీ షేర్ చేసుకుంటుంది. అండ్ ఉత్తరప్రదేశ్ స్టేట్ హ్యాస్ షేరింగ్ ద బౌండరీ విత్ నేపాల్ అండ్ ఉత్తరాఖండ్ స్టేట్ ఈజ్ ఆల్సో. ఉత్తరాఖండ్ స్టేట్, యూకే అంటే ఇదేదో యునైటెడ్ కింగ్డమ్ కాదు, ఉత్తరాఖండ్ స్టేట్ అని రాశాను ఇక్కడ. ద సిక్కిం స్టేట్, ఉత్తరప్రదేశ్ స్టేట్, ఉత్తరాఖండ్ స్టేట్. దెన్ నెక్స్ట్ వన్ ఈస్ వీ కెన్ సే that is Bengal, that is West Bengal state is also stating the boundaries, and Arunachal Pradesh state is also sharing the boundary with that is we can with దేంతో షేర్ చేసుకుంటే నేపాల్తో బౌండరీ షేర్ చేస్తుంది. దట్ ఈస్ కల సిక్కిం, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, వెస్ట్ బెంగాల్ అండ్ అరుణాచల్ ప్రదేశ్. సో పాకిస్తాన్తో బౌండరీ షేర్ చేసుకుంటున్నా, పాకిస్తాన్తో మన ఇండియాలో ఏ స్టేట్స్ బౌండరీ షేర్ చేసుకుంటున్నాయండి అంటే వీ కెన్ సే ద ఆన్సర్ షుడ్ బి దెర్ ఆర్ 4 స్టేట్స్ ఆర్ దేర్. దట్ జమ్మూ కాశ్మీర్ ఈజ్ ఆల్సో దేర్, దాని తర్వాత రాజస్థాన్ స్టేట్ ఈజ్ ఆల్సో దేర్, then Gujarat state is also available and Punjab state is also there. These states are sharing the boundary with Pakistan only. That is 4 states out there. Then which of the state has sharing the boundary with Afghanistan ante we can say Afghanistan to boundary share cheskune oke oka state edi. The answer should be Jammu and Kashmir has sharing the boundary with this one. So what are the states has sharing the boundary with China to ఏ షేర్ చేసుకున్నారంటే జమ్మూ కాశ్మీర్ ఈజ్ దేర్. జేఎండ్కే చూడండి ఆ లైన్ టాప్ లైన్లో చూస్తాం కదా ఇలా. సో ఈ లైన్లో మనకి ఇండియా మ్యాప్ చూసినప్పుడు ఏవైతే ఉంటాయి అవన్నీ ఉంటాయి. దట్ ఈస్ జమ్మూ కాశ్మీర్ ఈజ్ అవైలబుల్. నెక్స్ట్ వన్ ఈజ్ దట్ ఈస్ హిమాచల్ ప్రదేశ్ స్టేట్ ఈజ్ దేర్. ఉత్తరాఖండ్ స్టేట్ ఈజ్ అవైలబుల్. సిక్కిం స్టేట్ ఈజ్ దేర్, సిక్కిం స్టేట్. అండ్ నెక్స్ట్ వన్ అరుణాచల్ ప్రదేశ్ స్టేట్ అంటాం, ఏఆర్పి, అరుణాచల్ ప్రదేశ్. సో ఇవన్నీ కూడా దేంతో స్టేట్ బౌండరీ షేర్ చేసుకుంటే చైనాతో బౌండరీ షేర్ చేసుకుంటే దట్ ఈస్ జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం అండ్ అరుణాచల్ ప్రదేశ్. సో వాట్ ఆర్ ద స్టేట్స్ ఆర్ స్టేట్ ఇన్ ద బౌండరీ విత్ మయన్మార్. సో మయన్మార్తో మన రాష్ట్రాలు ఏవి బౌండరీ షేర్ చేసుకుంటున్నాయండి అంటే దట్ ఈస్ వీ కెన్ సే అరుణాచల్ ప్రదేశ్, ఓకేనా, నాగాల్యాండ్, మిజోరం, మణిపూర్. సో దీస్ ఆర్ షేరింగ్ ద బౌండరీ విత్ మణిపూర్. ఇవన్నీ కూడా దేంతో షేర్ చేస్తున్నాయండి అంటే ద ఆన్సర్ షుడ్ బి మయన్మార్ స్టేట్తో బౌండరీ షేర్ చేసుకుంటారు. దెన్ నెక్స్ట్ వన్ ఈస్ వీ కెన్ సే సో విచ్ ఆర్ ద స్టేట్ హ్యాస్ షేరింగ్ ద బౌండరీ విత్ భూటాన్. భూటాన్తో ఏ బౌండరీ షేర్ చేసుకుంటున్నాయండి అంటే వీ కెన్ సే దట్ ఈస్ అరుణాచల్ ప్రదేశ్ హ్యాస్ షేరింగ్ ద బౌండరీ విత్ భూటాన్. అరుణాచల్ ప్రదేశ్ బౌండరీ షేర్ చేసుకుంటుంది. దట్ ఈస్ దెన్ నెక్స్ట్ వన్ ఈస్ అస్సాం ఈజ్ ఆల్సో షేరింగ్ ద బౌండరీ విత్ భూటాన్. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, సిక్కిం,
ఓకేనా. దట్ ఈస్ భూటాన్తో బౌండరీ షేర్ చేసే అరుణాచల్ ప్రదేశ్ అవ్వచ్చు, దెన్ అస్సాం స్టేట్ ఈజ్ ఆల్సో దేర్, దెన్ నెక్స్ట్ వన్ ఈస్ కాల్డ్ వెస్ట్ బెంగాల్. సో ఇవన్నీ కూడా అస్సాం స్టేట్తో బౌండరీ, భూటాన్ స్టేట్తో బౌండరీ షేర్ చేసుకుంటూ మాట్లాడుకుంటాం అనమాట. దెన్ దెన్ నెక్స్ట్ వన్ ఈస్ వాట్ ఆర్ ద స్టేట్స్ ఆర్ షేరింగ్ ద బౌండరీ విత్ బంగ్లాదేశ్తో బౌండరీ షేర్ చేసుకుంటాయి అంటే బంగ్లాదేశ్తో వీ కెన్ సే ద ఆన్సర్ షుడ్ బి దట్ ఈస్ ఏదో బౌండరీ షేర్ చేసుకుంటే బంగ్లాదేశ్తో, దట్ ఈస్ వెస్ట్ బెంగాల్ హెస్ షేరింగ్ ద బౌండరీ. ఓకేనా. ద నెక్స్ట్ వన్ ఈస్ మిజోరం ఈజ్ ఆల్సో షేరింగ్ ద బౌండరీ. ఓకేనా. దెన్ the next one is Assam is also sharing the boundary. అస్సాం స్టేట్ కూడా బౌండరీ షేర్ చేసుకుందని చెప్తాం బంగ్లాదేశ్తో, దట్ ఈస్ వెస్ట్ బెంగాల్ ఇస్ దేర్, మిజోరం, అస్సాం ఈస్ ఆల్సో అవైలబుల్. ఎస్. నెక్స్ట్ వన్ ఈస్ త్రిపుర కామా మేఘాలయ స్టేట్ ఈస్ దేర్, మేఘాలయ. సో ఇవన్నీ కూడా దేంతో బౌండరీ షేర్ చేసుకుంటున్నాయండి అంటే దిస్ ఇస్ షేరింగ్ ద బౌండరీ విత్ బంగ్లాదేశ్ అంటాం. సో మన ఇండియాలో ఉన్న సరౌండింగ్స్లో మేజర్గా స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ బౌండరీస్. దెన్ ఐ సెడ్ అబౌట్ దెన్ శ్రీలంక, మీన్ లైక్ బంగ్లాదేశ్ చెప్పాం, భూటాన్ గురించి చెప్పాం, మయన్మార్ గురించి చెప్పాం, చైనా గురించి, పాకిస్తాన్ అవ్వచ్చు, ఆఫ్ఘనిస్తాన్ అండ్ నేపాల్ కంట్రీస్. సో అన్ని బౌండరీస్ అనేది కవర్ అయిపోయి ఒక్కసారి చూసుకోండి, ఎందుకంటే ఇప్పటి వరకు ఇలాంటి క్వశ్చన్ ఇది మీరు ఫోర్త్ టైం రిపీట్ అయిందండి. మేబీ ద నెక్స్ట్ క్లాస్ దే కెన్ ఆస్క్ ఫర్ రిమైనింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆల్సో. దెన్ లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. నెక్స్ట్ బీటీసీ. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ కంప్యూటర్ లాంగ్వేజ్. సో ఈ కింద వాటిలో ఏది కంప్యూటర్ లాంగ్వేజ్ కాదు అని అడుగుతున్నారు. చూడండి ఇక్కడ వెబ్ పేజెస్ కంప్యూటర్ లాంగ్వేజ్ కాదు కదా. దెన్ పిహెచ్పి దట్ ఈస్ హైపర్ టెక్స్ట్ ప్రీ ప్రాసెసర్, ఇట్స్ అ కంప్యూటర్ లాంగ్వేజ్. జావా ఈస్ వన్ ఆఫ్ ద కంప్యూటర్ లాంగ్వేజ్. ఎక్స్ఎంఎల్ ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్ అనేది కూడా కంప్యూటర్ లాంగ్వేజ్ అవుతుంది. దెన్ వీ కెన్ సే ద ఆన్సర్ షుడ్ బి జావా. ఐ మీన్ వెబ్ పేజెస్ అనేది కంప్యూటర్ లాంగ్వేజ్ కిందకి కన్సిడర్ చేయలేం. దెన్ లెట్స్ సీ ద నెక్స్ట్ బిట్. సో ఆన్ విచ్ రివర్ ద ఫైథాన్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ వాస్ కన్స్ట్రక్టెడ్. సో ఏ నది మీద ఈ ఫైథాన్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ చేశారండి అని అడుగుతున్నారు. ద ఆన్సర్ వచ్చి గోదావరి. ద గోదావరి ఇది దక్షిణ గంగా అని కూడా పిలుస్తాం. ద సౌత్లోనే చాలా లాంగెస్ట్ ఫ్లోయింగ్ రివర్ ఏదైతే గోదావరి, ఆ మోర్ దెన్ 1400 కిలోమీటర్స్ ఇట్ ఈస్ ట్రావెలింగ్. సో ఇట్ ఈస్ ఆరిజిన్ ఫ్రమ్ ద మహారాష్ట్ర స్టేట్, నాసిక్ నుంచి స్టార్ట్ అయిన ఈ రివర్ అనేది దట్ ఈస్ ఫైనల్గా వెస్ట్ గోదావరిలో ఉన్న నర్సాపూర్ దగ్గర బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతుంది. సో ఆల్మోస్ట్ ఇట్ ఈస్ టచింగ్ ఇట్ ఈస్ క్రాసింగ్ ద మహారాష్ట్ర స్టేట్. ఇట్ లిటిల్ బిట్ ఇది ఛత్తీస్గఢ్ స్టేట్ని టచ్ చేస్తుంది. దెన్ తెలంగాణ స్టేట్లో ఎంటర్ అవుతుంది, ఆంధ్రప్రదేశ్ స్టేట్లో వస్తుంది. తర్వాత దెన్ లిటిల్ బిట్ ఒరిస్సా స్టేట్ని తాకుతూ దెన్ ఫైనల్గా కొంచెం అంతే ఏం కాదు, ఫైనల్గా వెస్ట్ గోదావరిలో ఉన్న నర్సాపూర్లో బే ఆఫ్ బెంగాల్ కలిసిపోవడం జరుగుతుందని చెప్తాం. సో ఇదే ఏదైతే ఈ గోదావరి రివర్ ఫ్లో అవుతుందో, సో అక్కడ మనకి ఎస్పెషల్గా మహారాష్ట్ర స్టేట్లో దే బిల్ట్ వన్ రివర్ ఆన్ గోదావరి. ద డ్యామ్ నేమ్ ఈస్ కన్సిడర్డ్ యాస్ ఏ ఫైథాన్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ అంటాం. దిస్ ఇస్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ అంటాం. సో దాని తర్వాత తెలంగాణ స్టేట్లో ఎంటర్ అయిన తర్వాత మహారాష్ట్రలో ఇంకొక డ్యామ్ కూడా ఉందండి, దట్ ఈస్ కన్సిడర్డ్ యాస్ ఏ ఘట్కర్ డ్యామ్ అంటాం. దిస్ ఈజ్ ఆల్సో బిల్ట్ ఆన్ మహారాష్ట్ర స్టేట్ ఓన్లీ. ఇది కూడా సేమ్ గోదావరి రివర్ మీద కన్స్ట్రక్షన్ జరిగింది, దట్ ఈస్ ఘట్కర్ రివర్. ఓకేనా. ద నెక్స్ట్ వన్ ఈస్ యూ కెన్ సే అండ్ ఫైనల్గా తర్వాత తెలంగాణ స్టేట్లో ఎంటర్ అయిన తర్వాత దీని మీద నిజాం సాగర్ డ్యామ్ కన్స్ట్రక్షన్ చేరింది. కాళేశ్వర్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది, కాళేశ్వర్ డ్యామ్ కూడా కన్స్ట్రక్షన్ చేశారు. రాంపద్ సాగర్ అనే డ్యామ్ కూడా వీటి మీదకి కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందని చెప్తాం. సో అలా ఈ గోదావరి రివర్ యొక్క జర్నీ స్టార్ట్ అవుతుంది. దెన్ నాసిక్ ఈజ్ అ రివర్ బ్యాంక్ ఆఫ్ గోదావరి, నిజామాబాద్ ఇన్ ద రివర్ బ్యాంక్ ఆఫ్ గోదావరి, రాజమండ్రి ఈజ్ ఆల్సో ద రివర్ బ్యాంక్ ఆఫ్ గోదావరి అని చెప్తాం. సో గోదావరి కెన్ హ్యావ్ ద సమ్ టైప్ ఆఫ్ ట్రిబ్యూటరీస్ ఆర్ దే. సో దీస్ ఆర్ ద రైట్ హ్యాండ్ ట్రిబ్యూటరీస్, ఇవి లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అవుతాయి. దట్ ఈస్ ప్రవర, మంజీరా అండ్ మానర్, ఇవన్నీ కూడా గోదావరికి రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అవుతాయి. వాట్ ఆర్ ద లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అంటే పూర్ణ, ప్రాణహిత, ఇంద్రావతి అండ్ శబరి, ఇవన్నీ కూడా లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ కిందకి మాట్లాడతాం. అండ్ ఈ ఉన్న గోదావరికి ఉన్న మొత్తం ట్రిబ్యూటరీస్లో విచ్ ఈస్ ద లార్జెస్ట్ ట్రిబ్యూటరీ అని అడిగితే ఏది పెద్ద ట్రిబ్యూటరీ అంటే వీ కెన్ సే ద ఆన్సర్ షుడ్ బి ప్రాణహిత అనేది చాలా పెద్ద ట్రిబ్యూటరీ అనొచ్చు. గోదావరి రివర్కి ఉన్న ట్రిబ్యూటరీస్లో బిగ్గెస్ట్ ట్రిబ్యూటరీస్ కన్సిడర్ యాస్ ఏ ప్రాణహిత. అలా కాకుండా ఇఫ్ ఆల్ ఓవర్ ద ఇండియా, సో విచ్ ఆఫ్ ద ట్రిబ్యూటరీ కెన్ హ్యావ్ ద లాంగెస్ట్ ట్రిబ్యూటరీ అనొచ్చు. ఏది చాలా పెద్ద ట్రిబ్యూటరీ అని అడిగితే ద ఆన్సర్ షుడ్ బి యమునా ట్రిబ్యూటరీ. యమునార్ ఈజ్ వన్ ఆఫ్ ద ట్రిబ్యూటరీ ఫర్ గంగా. సో గంగా రివర్కి సంబంధించిన యమునా ట్రిబ్యూటరీని చాలా పెద్ద ట్రిబ్యూటరీ అంటాం అనమాట. కానీ ఎస్పెషల్గా గోదావరి గురించి అడిగినప్పుడు ద ప్రాణహిత ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అని చెప్తాం. ఓకేనా. సరే, నెక్స్ట్ పాయింట్ ఒకసారి చూద్దామండి. అలాగే ఇంకా కొన్ని మనం డ్యామ్స్ గురించి మాట్లాడుకోవచ్చు. తెహరీ డ్యామ్ ఆల్రెడీ ఇందాకే చెప్పాం. దెన్ భాకరనంగల్ డ్యామ్ ఈస్ దట్ ఈస్ సట్లజ్ రివర్, వీ కెన్ సే దట్ ఈస్ హిమాచల్ ప్రదేశ్ గురించి మాట్లాడొచ్చు. దెన్ నెక్స్ట్ వన్ ఈజ్ హీరాకుద్ డ్యామ్ ఈజ్ లాంగెస్ట్ డ్యామ్ అని మాట్లాడతాం. దిస్ ఈస్ బిలాంగ్స్ టు ఒడిస్సా స్టేట్. ఓకేనా. దెన్ నెక్స్ట్ టైప్ ఆఫ్ డ్యామ్స్ ఆర్ వీ కెన్ సే సర్దార్ సరోవర్ డ్యామ్, ఇట్ ఈస్ నర్మదా రివర్, బిలాంగ్స్ టు గుజరాత్ స్టేట్. ఇందిరా సాగర్ డ్యామ్ దట్ ఈస్ నర్మదా రివర్, మధ్యప్రదేశ్ స్టేట్ అంటాం. జవహర్ సాగర్ డ్యామ్ మధ్యప్రదేశ్ స్టేట్, చంబల్ రివర్. గాంధీ సాగర్ డ్యామ్ మధ్యప్రదేశ్, చంబల్ రివర్. రాణా ప్రతాప్ సాగర్ డ్యామ్ రాజస్థాన్, చంబల్ రివర్. కోటా బ్యారేజ్ చంబల్ రివర్, రాజస్థాన్ స్టేట్ ఓన్లీ. కోటేశ్వర్ డ్యామ్ భగీరథి రివర్, ఉత్తరాఖండ్ స్టేట్ అని చెప్తాం. ఓకేనా. భవానీ సాగర్ డ్యామ్ భవానీ రివర్, తమిళనాడు స్టేట్ అంటాం. కృష్ణా సాగర్ డ్యామ్ దట్ ఈస్ అ కావేరీ రివర్, బిలాంగ్స్ టు కర్ణాటక స్టేట్ అని చెప్తాం. ఆల్మట్టి డ్యామ్ ఈస్ కృష్ణా రివర్, బిలాంగ్స్ టు కర్ణాటక ఓన్లీ.
సార్ శ్రీశైలం డ్యామ్ అండ్ నాగార్జున సాగర్ డ్యామ్స్ ఆర్ బిల్ట్ ఆన్ కృష్ణా రివర్ బిలాంగ్స్ టు ఆంధ్ర అండ్ తెలంగాణ స్టేట్స్. సో ఇవి కొన్ని డ్యామ్స్ అని చెప్తాం అనమాట. లెట్స్ సీ ద నెక్స్ట్ బిట్. So where was the two Indian women won the Miss Universe titles? Who are the two Indian women has won the Miss Universe title? సో ఏ ఇద్దరు ఇప్పటి వరకు ఇండియాలో ఇద్దరికి మాత్రం మిస్ యూనివర్స్ టైటిల్స్ రావడం జరిగింది ఇండియన్ పర్సన్స్కి. ఎవరండి వాళ్ళిద్దరండి అంటే, వన్ పర్సన్ ఈజ్ సుస్మితా సేన్ 1994లో వచ్చింది. దెన్ నెక్స్ట్ వన్ మోర్ గర్ల్ నేమ్ ఈస్ లారా దత్తా. అండ్ బోత్ ఆర్ ఇండియన్ ఫిల్మ్ యాక్టర్సేనండి. ఇప్పుడు ప్రజెంట్ ఫిల్మ్ యాక్టర్స్గానే వర్క్ చేశారు ఇంతకుముందు. దెన్ ఫస్ట్ మిస్ యూనివర్స్ ఆఫ్టర్ ద బికమ్ ద జర్నీ యాజ్ ఎ ఫిల్మ్ యాక్టర్, దట్ ఈస్ లారా దత్తా. వీళ్ళిద్దరికి లారా దత్తాకి 2000లో వచ్చిందండి. సో 2000 షీ బికమ్ ద మిస్ యూనివర్స్. 1994 సుస్మితా సేన్ హ్యాస్ బికమ్ ద మిస్ యూనివర్స్ అంటాం. ఇదే 1994లో ఓకేనా, ఐశ్వర్య హ్యాస్ గాట్ ద మిస్ వరల్డ్ టైటిల్. మిస్ వరల్డ్ వచ్చింది. యాక్చువల్గా మిస్ ఇండియాలో పార్టిసిపేట్ చేశారు. షీ వాస్ బికమ్ రన్నర్ అప్. సుస్మితా సేన్ విన్నర్గా గెలిచారు. దాని తర్వాత 1994లో ఐశ్వర్య బికమ్ మిస్ వరల్డ్ కిందకి మారారని చెప్తాం. వీళ్ళిద్దరు ఇప్పట్లో ఇండియాలో ఉన్న ఇద్దరికే మిస్ యూనివర్స్ టైటిల్ వచ్చాయి. వీళ్ళిద్దరు వాళ్ళేనండి. అలాగే మరి 2000 సారీ యా ఓకే నో సి. సో హూ ఆర్ ద మిస్ యూనివర్స్ ఇన్ 2019? 2019లో మిస్ యూనివర్స్ ఎవరండి అంటే, సౌత్ ఆఫ్రికన్ పర్సన్. హర్ నేమ్ ఈస్ కలసే జోజిబిని తుంజి హ్యాస్ వన్ ద 2019 మిస్ యూనివర్స్. సో హూ ఈస్ అ మిస్ ఇండియా ఫర్ 2019 అంటే, దట్ నేమ్ ఈస్ సుమన్ రావు ఇండియన్ పర్సన్. షీ హ్యాస్ వన్ ద మిస్ ఇండియా టైటిల్. సో మిస్ వరల్డ్ ఎవరికి వచ్చిందంటే, హర్ నేమ్ ఈస్ కలాసే వనెస్సా పోన్స్, మెక్సికో బిలాంగింగ్ పర్సన్. సో ఈవిడ షీస్ ఫ్రమ్ మెక్సికో కంట్రీ అండి. She's from Mexico. Then this person is South Africa. She's from South Africa. Okay. So Mexican girl, her name is called as a Vanessa Ponce. అండ్ ఈజ్ మిస్ వరల్డ్ టైటిల్ గెలవడం జరిగిందని చెప్తాం. ఇప్పుడు ఎందుకు 2020లో ఈ మిస్ యూనివర్స్ ఇవ్వలేదు, మిస్ వరల్డ్ ఇవ్వలేదు, మిస్ ఇండియా ఇవ్వలేదు? రీజన్ ఏంటి అంటే, వీ నో ద మనకు ఒక మంచి ఫ్రెండ్ తగిలాడు కదా కరోనా అని. సో ఆ పర్సన్ రావడం వల్ల ఎవరికి టైటిల్స్ అనేది రావడం లేదండి. మేబీ 2021లో చూద్దాం. మేబీ ఎనీ వన్ విల్ గెట్ దిస్ టైప్ ఆఫ్ టైటిల్స్. ఓకే సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. లెట్స్ సీ ద నెక్స్ట్ బిట్ ఎవరంటే, విచ్ పారాసైట్ క్యాసెస్ మలేరియా? సో మలేరియాకి కాసైన పారాసైట్ ఏదైనా అడుగుతున్నారు. పరాన్నజీవి ఏది? మలేరియాకి పరాన్నజీవి ఏది? సో మలేరియాకి కాజ్ అవడానికి ఒక రీజన్, ఒక ప్రోటోజోవా వల్ల మలేరియా అనేది ఫామ్ అవుతుంది. జనరల్గా మనకి లైక్ వైరస్ రిలేటెడ్ డిసీజెస్ ఉండొచ్చు. దెన్ నెక్స్ట్ వన్ టైప్ ఆఫ్ డిసీజెస్ ఆర్ బ్యాక్టీరియా రిలేటెడ్ డిసీజెస్ అవ్వచ్చు, ప్రోటోజోవా రిలేటెడ్ డిసీజెస్, ఫంగస్ రిలేటెడ్ డిసీజెస్ మనకు వస్తూ ఉంటాయి. వాటిలో ఈ మలేరియా ఈజ్ వన్ టైప్ ఆఫ్ ప్రోటోజోవా రిలేటెడ్ డిసీజెస్ అని చెప్తాం. సో అది ఏ పరాన్నజీవి వల్ల వచ్చిందండి అంటే, వీ కెన్ సే ద ప్లాస్మోడియం. ఈ ప్లాస్మోడియం మన బాడీలోకి ఇంజెక్ట్ చేసే దోమ పేరేంటి, మస్కిటో పేరేంటండి అంటే, దట్ మస్కిటో నేమ్ ఈస్ కాల్డ్ యాజ్ ఎనాఫిలిస్ మస్కిటోస్ అంటాం. సో దీస్ ఎనాఫిలిస్ మస్కిటోస్ హ్యాస్ ఇంజెక్టింగ్ వన్ టైప్ ఆఫ్ ప్లాస్మోడియం. ఒక పారాసైట్ని బాడీలో ఇంజెక్ట్ చేయడం వల్ల మనకి మలేరియా రావడం జరుగుతుందని చెప్తాం. దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ మలేరియా ఈస్ కాజ్డ్ బై ద మస్కిటో, ఎనాఫిలిస్ మస్కిటో అని చెప్తాం. అట్ ద సేమ్ డెంగ్యూ ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ ఏ డిసీజ్. డెంగ్యూ కూడా దోమ కరిస్తేనే వస్తుంది, కానీ ఇక్కడ ఈ దోమ ప్రోటోజోవా రిలేటెడ్ దోమ అవుతుంది. దిస్ ఇస్ వైరస్ రిలేటెడ్ అవుతుంది అనమాట. సో దే ఆర్ ఇంజెక్టింగ్ వన్ టైప్ ఆఫ్ వైరస్ ఇన్ అవర్ బాడీ. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద మస్కిటో? దట్ ఈస్ Aedes aegypti. Aedes aegypti is one of the mosquito name. This is injecting one type of ఒక టైప్ ఆఫ్ పారాసైట్ ని బాడీలో ఇంక్లూడ్ చేస్తుంది. దాని పేరేంటండి అంటే, ఫ్లావీ వైరస్ ని బాడీలో ఇంజెక్ట్ చేస్తుంది. దానివల్ల మనకి డెంగ్యూ రావడం జరుగుతుంది. అండ్ వన్ మోర్, ఇంకొక టైప్ ఆఫ్ ఫైలేరియా అనే ఒక డిసీజ్ కూడా ఉంది. దిస్ ఈజ్ ఆల్సో క్రియేటింగ్ టు ద మస్కిటోస్. ద ఫైలేరియా హ్యాస్ క్రియేటింగ్ వన్ టైప్ ఆఫ్ ఏ పారాసైట్. ద పారాసైట్ నేమ్ ఈస్ కాల్డ్ యాజ్ నిమటోడ్స్ అంటాం. ఈ నిమటోడ్స్, ఈ మస్కిటో పేరేంటంటే దట్ ఈస్ క్యూలాక్స్ అనే మస్కిటో అవుతుంది. ఇది మన బాడీలోకి నిమటోడ్స్ని ఇంజెక్ట్ చేస్తుంది, ఒక పురుగులు అనమాట కొన్ని. సో ఇది కుట్టిన తర్వాత మనకు వచ్చే ఒక రోగం ఫైలేరియా అనే డిసీజ్ అనేది ఫామ్ అవుతుందని చెప్తాం. సో ఇప్పుడు ప్రజెంట్ ఈ స్లాట్లో మీకు మలేరియా యొక్క పారాసైట్ అడిగారు. మేబీ నెక్స్ట్ డెంగ్యూ యొక్క పారాసైట్ అడగొచ్చుగా. ద ఆన్సర్ షుడ్ బి ఫ్లావీ వైరస్. సో వాట్ ఈస్ అండ్ ఫైలేరియాకి సంబంధించిన పారాసైట్ ఏది అంటే, దట్ ఈస్ నిమటోడ్స్ అండి ఫైలేరియాకి సంబంధించిన పారాసైట్స్ అవుతాయి. సో దిస్ ఈస్ ఫైలేరియా అనేది ఒక ఫంగస్ రిలేటెడ్ డిసీజ్ అని చెప్తామండి. దిస్ ఈస్ డెంగ్యూ ఈజ్ వన్ టైప్ ఆఫ్ వైరస్. మనకి ఫ్లూస్ ఏవైతే ఉన్నాయో, కరోనా ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ వైరస్. కరోనా అవ్వచ్చు, పోలియో అనేది కూడా ఒక టైప్ ఆఫ్ వైరస్ వల్లే వస్తుందని చెప్తాం. ఇలా వైరస్ రిలేటెడ్ డిసీజెస్ కావచ్చు, బ్యాక్టీరియా రిలేటెడ్ డిసీజెస్ కానీ, ఫంగల్ రిలేటెడ్ డిసీజెస్, ప్రోటోజోవా రిలేటెడ్ డిసీజెస్ని ఒకసారి మనం చూసుకోవాల్సి వస్తుంది. దెన్ నెక్స్ట్ బిట్. సో వాట్ ఈస్ ద లార్జెస్ట్ కంట్రీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ల్యాండ్ ఏరియా? సో ఏరియాలో చాలా పెద్ద దేశం ఏది అంటే, ద ఆన్సర్ షుడ్ బి రష్యానే మాట్లాడతాం. రష్యా తర్వాత సెకండ్ ప్లేస్లో కెనడా ఉంటుంది. థర్డ్ ప్లేస్లో ఇప్పుడైతే యూఎస్ఏ, ఇంతకుముందు చైనా ఉండేది. నౌ ఇట్ ఈస్ యూఎస్ఏ. తర్వాత చైనా ఫోర్త్ ప్లేస్లో ఉందంటాం. దెన్ ఇండియా ఏ ప్లేస్లో ఉందండి? ఇండియా షుడ్ బి, దట్ ఈస్ సెవెంత్ ప్లేస్లో ఇండియా ఉందని చెప్తాం అనమాట. సిక్స్త్ ప్లేస్లో ఎవరున్నారు? ఆస్ట్రేలియా కంట్రీ ఈస్ సిక్స్త్ ప్లేస్. ఫిఫ్త్ ప్లేస్లో ఎవరు? బ్రెజిల్ అంటాం. ఫస్ట్ ఈజ్ రష్యా, సెకండ్ ప్లేస్ ఈజ్ కెనడా, థర్డ్ ప్లేస్ ఈజ్
USA, fourth place is China, fifth place is Brazil, sixth place is Australia, seventh place is we can say India. సో దీనికి మనకు కోడ్ కూడా చెప్పొచ్చు, రుకుబాయ్, రుకుబాయ్, బిఏఐ. యాక్చువల్గా రుకు దట్ ఈస్ రష్యా అవుతుంది, దిస్ ఇస్ అ చైనా, సారీ నాట్ చైనా, ఆర్యు సారీ మళ్ళీ రాస్తాను, లెట్స్ సి, RUCCU బిఏఐ, ఓకేనా, ఇది కోడ్ అంట. చూడండి ఇప్పుడు RU మీన్స్ రష్యా, C ఫర్ కెనడా, C ఫర్ చైనా, U ఫర్ USA, దిస్ ఈజ్ బ్రెజిల్, ఇది ఆస్ట్రేలియా, ఇది ఇండియా. కానీ ఇక్కడ కొంచెం మార్చాల్సి వస్తుంది, ఎందుకంటే అంటే సో ఈ C ఏదైతే చైనా ఉందో ఫోర్త్ ప్లేస్కి వెళ్ళింది, USA అనేది థర్డ్ ప్లేస్కి వచ్చింది కాబట్టి దెన్ టోటల్ వీ హ్యావ్ ద ఆర్డర్ రష్యా, కెనడా, USA, చైనా, బ్రెజిల్, ఆస్ట్రేలియా అండ్ ఇండియా. దిస్ ఈస్ ద టోటల్ 8 కంట్రీస్, సారీ 7 కంట్రీస్. మన ఇండియా ఏ ప్లేస్లో ఉందండి అంటే ద ఆన్సర్ షుడ్ బి 7th ప్లేస్ గురించి మాట్లాడుకుంటాం, ఓకేనా. సరే, దెన్ నెక్స్ట్ పాయింట్ ఈస్ యూ కెన్ సే, సో విచ్ కంట్రీ ఈస్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్. సో వరల్డ్ బ్యాంక్లో సభ్యత్వం లేని దేశం ఏదైనా అడుగుతున్నా. యాక్చువల్గా వరల్డ్ బ్యాంక్లో దర్ ఈస్ టోటల్ 189 మెంబర్షిప్ కంట్రీస్ ఆర్. ఎన్ని ఉన్నాయి దాంట్లో? 189 మెంబర్షిప్ కంట్రీస్ ఉన్నాయి. డేవిడ్ మెల్పాస్ అనే పర్సన్ వరల్డ్ బ్యాంక్కి హెడ్గా యాక్ట్ చేస్తున్నారు. దిస్ వరల్డ్ బ్యాంక్ విల్ హ్యావ్ ద హెడ్ క్వార్టర్స్ ఈస్ బిలాంగ్స్ టు వాషింగ్టన్ DC అంట. సో వాషింగ్టన్ DC దిస్ కెన్ హ్యావ్. So then IMF will have how many membership countries are there? International Monetary Fund can have total 190 membership country. ఇక్కడేమో 189 మెంబర్షిప్ కంట్రీస్ ఉన్నాయి, ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 190s. రెండింటికి హెడ్ ఆఫీస్ ఎక్కడ అంటే వాషింగ్టన్ DCలో. ఇప్పుడు చెప్పండి ఇక్కడ లేని దేశం ఏదండి అంటే ద ఆన్సర్ షుడ్ బి దట్ ఈస్ క్యూబా. USA ఈస్ దేర్, సౌత్ అమెరికా ఉంది, సౌత్ ఆఫ్రికా ఈజ్ ఆల్సో దేర్, చైనా ఈజ్ ఆల్సో దేర్ అండ్ ఇండియా కూడా ఉందండి. దాని లేని కంట్రీ ఏదండి అంటే ద ఆన్సర్ షుడ్ బి దట్ ఈస్ క్యూబా. ఇది ఆప్షన్ బేస్డ్ పేసెస్ చేసే క్వశ్చన్, ఎందుకంటే 189 కంట్రీస్ కదా. సో అన్ని కంట్రీస్ని గుర్తుపెట్టుకోవడం చాలా కాంప్లికేటెడ్. సో కాబట్టి ఇక్కడ ఆప్షన్స్ని బేస్ చేసి వెళ్లాల్సి వస్తుంది. దెన్ ఏ కంట్రీ ఉందో ఏ కంట్రీ లేదో ఒకసారి చూద్దాం, ఓకేనా. ద ఆన్సర్ క్యూబా ఈస్ నాట్ దే, రిమైనింగ్ ఆల్ కంట్రీస్ ఆర్ అవైలబుల్ హియర్. క్యూబాకి క్యాపిటల్ ఏంటి? దట్ ఈస్ హవానా ఈస్ క్యాపిటల్ ఆఫ్ క్యూబా. దెన్ ఓకేనా. USA వాషింగ్టన్ DC అంటాం. సౌత్ ఆఫ్రికాకి ప్రిటోరియా అంటాం. క్యాప్టౌన్ అనేది బోలింఫాంటెన్ అనేది కూడా క్యాలమీ. సౌత్ ఆఫ్రికాకి 3 క్యాపిటల్స్ ఉన్నాయి, క్యాప్టౌన్ ఒకటి, ప్రిటోరియా ఒకటి, బోలింఫాంటెన్, ఈ 3 సౌత్ ఆఫ్రికా క్యాపిటల్స్ అవుతాయి. దెన్ చైనా క్యాపిటల్ బీజింగ్ అవుతుంది కదా. చైనా క్యాపిటల్ షుడ్ బి కన్సిడర్ యాజ్ ఎ బీజింగ్. యా, లెట్స్ సీ ద నెక్స్ట్ బిట్. సో విచ్ స్టేట్ ఆర్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ కాటన్ ఇన్ ద వరల్డ్? కాటన్ ఇన్ ఇండియా 2020. సో 2020 సంవత్సరంలో కాటన్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేసిన రాష్ట్రం ఏది అంటే ద ఆన్సర్ షుడ్ బి గుజరాత్ స్టేట్ అవుతుంది. తర్వాత మహారాష్ట్ర స్టేట్ కూడా ఉంది. సో కాటన్ అయితే ఇది, కానీ మరి సిల్క్ అయితే ఏ స్టేట్ అండి అంటే దట్ ఈస్ కర్ణాటక స్టేట్ సిల్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. మరి రైస్ని వెస్ట్ బెంగాల్, వీట్ అయితే దట్ ఈస్ వీ కెన్ సే ఉత్తరప్రదేశ్. మరి షుగర్ క్యాన్ ఉత్తరప్రదేశ్ ఓన్లీ, షుగర్ క్యాన్ కూడా ఉత్తరప్రదేశ్. గ్రౌండ్ నట్స్ గుజరాత్ స్టేట్, సిల్క్ కర్ణాటక స్టేట్ అంటాం, టీ అస్సాం స్టేట్ అంటాం, కాఫీ కర్ణాటక స్టేట్, కాఫీ అనేది కర్ణాటక స్టేట్ కిందకి వస్తాయి. సో పల్సెస్ ఎక్కడ అంటే మధ్యప్రదేశ్ స్టేట్ గురించి మాట్లాడతాం. సో ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో కూడా చెప్పాను, అగైన్ నౌ, ఎందుకంటే నిన్న క్లాస్లో షుగర్ కేన్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేసే రాష్ట్రం గురించి అడిగారు, ద ఆన్సర్ షుడ్ బి ఉత్తరప్రదేశ్. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే కాటన్ కాబట్టి దట్ ఈస్ గుజరాత్ స్టేట్ అంట. లెట్స్ సీ ద 25th క్వశ్చన్. సో వాట్ ఈస్ ద రీజన్ టు ఇంప్లిమెంట్ ద సెక్షన్ 144? యాక్చువల్గా 144 సెక్షన్ రిలేటెడ్ క్వశ్చన్ అడిగారు అని స్టూడెంట్స్ చెప్పారు. అంటే అది ఆ క్వశ్చన్ ఎలా అడుగుచుండొచ్చు, మేబీ 144 సెక్షన్ దేనికైనా అడిగారా, లేకపోతే చాలామంది మాబ్ ఒక చోట ఉన్నప్పుడు, మాబ్ అంటే ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ జరుగుతున్నప్పుడు అది అలా ఆటోమేటిక్గా లాట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక చోట కలిస్తే ఏమవుతుందంటే దే ఆర్ క్రియేటింగ్ సమ్ టైప్ ఆఫ్ న్యూసెన్స్ క్రియేట్ చేస్తారు, పబ్లిక్ ప్రాపర్టీస్ని నాశనం చేయడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. సో అలాంటి మాబ్ని చెదరగొట్టడానికి, వాళ్ళందరినీ అక్కడ వాళ్ళందరినీ అక్కడ నుంచి వెళ్ళిపోవడానికి 144 సెక్షన్ పెట్టడం జరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ద క్రౌడ్ ఒక చోట ఎమర్జెన్సీస్లో కానీ గొడవల టైంలో ఉండకుండా పబ్లిక్ ప్రాపర్టీస్ని, గవర్నమెంట్ ప్రాపర్టీస్ని కాపాడడం కోసం, లా అండ్ ఆర్డర్ని ప్రాపర్గా మెయింటైన్ చేయడం కోసం 144 సెక్షన్ విధిస్తారు. ఇది మనం చాలా చోట్ల చూసే ఉన్నాం. కరోనా టైంలో చాలా ప్లేసెస్లో 144 సెక్షనే ఉంది. బికాస్ కరోనా ఈజ్ వన్ టైప్ ఆఫ్ ఎ పాండమిక్, సో ఇట్ ఈస్ ఈజీలీ స్ప్రెడింగ్. మరి దీన్ని కంట్రోల్ చేయాలంటే మాబ్ ఒక చోట ఉండకూడదు కదా, దాన్ని 144 సెక్షన్ అంటాం. సో కాన్సెప్ట్ మీకు క్లియర్ అయింది కాబట్టి సో మేబీ ఆప్షన్స్ అది ఎలా అడిగినా మీకు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. క్వశ్చన్ షుడ్ బి రిలేటెడ్ టు 144 సెక్షన్. అంటే క్వశ్చన్లో మాబ్ మొత్తం ఒకే చోట ఎమర్జెన్సీస్లో గ్యాదర్ అయినప్పుడు వాళ్ళని చెదరగొట్టడానికి పోలీస్ గవర్నమెంట్ ఇంపోజ్ చేసే సెక్షన్ ఏంటని అడిగితే దట్ ఈస్ 144 సెక్షన్. లేదా వాట్ ఈస్ 144 సెక్షన్ పర్పస్ అంటే దట్ ఈస్ ఇదే కదా. చూడండి ఇక్కడ, టు ప్రొటెక్ట్ ఫ్రమ్ ద కాజ్ ట్రబుల్ ఆర్ డ్యామేజ్ ద హ్యూమన్ లైఫ్ ఆర్ ప్రాపర్టీస్, వీటన్ని కాపాడడం కోసం 144 సెక్షన్ క్రియేట్ చేస్తారు. ఇలాగైనా క్వశ్చన్ అడగొచ్చు. సో మాది ఎలా క్వశ్చన్ అడిగారు, దెన్ ద పీపుల్ హూ ఆర్ రైటింగ్ ద ఎగ్జామ్ దోస్ విల్ నో. ఓకే, సరే నెక్స్ట్ పాయింట్ చూద్దాం. Next question should be, see, what is the objective of Swachh Bharat Abhiyan? Swachh Bharat mission, we know this one. So this program has already 2014 లో స్టార్ట్ చేశారు. 2019కి ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయిపోయింది. అగైన్ ద 2019 ద సెకండ్ ఫేజ్ విల్ బి స్టార్టెడ్. ఇట్ ఈస్ కంప్లీటెడ్ బై 2025. So Swachh Bharat Abhiyan main purpose should be the clean the India. That is to free the open defecation free country in the world.
ప్రపంచంలో మన దేశం ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ కంట్రీ అవ్వాలి. ద పీపుల్ విల్ నెవర్ గో ఫర్ ద న్యాచురల్ కాల్స్ ఫర్ అవుట్ సైడ్. సో ఎవ్రీ వన్ హ్యావ్ టు యూస్ ద ప్రాపర్ టాయిలెట్స్. బహిరంగ మలమూత్ర నిషిద్ధం చేయడమే దీని యొక్క మెయిన్ అంబిషన్ అంటాం. సో ద టార్గెట్ ఫర్ ద దెన్ నౌ ద పాయింట్ ఈస్ వాట్ ఈస్ ద లోగో ఫర్ దిస్ స్వచ్ఛ భారత్ మీన్స్ మహాత్మా గాంధీ గారి స్పెక్టికల్స్ అంటాం. దెన్ వాట్ ఈస్ ద ట్యాగ్ లైన్ ఫర్ స్వచ్ఛ భారత్, ఏక్ కదం స్వచ్ఛతా కి ఔర్, దట్ ఈస్ ఒక్క అడుగు శుభ్రత వైపు అంటాం అన్నమాట. సో 2014లో స్టార్ట్ చేశారు. 145th బర్త్డే ఆఫ్ మహాత్మా గాంధీకి స్టార్ట్ చేశారు. 150th బర్త్డేకి స్వచ్ఛ భారత్ ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయిపోయింది. నవ్ ఇట్ ఈస్ సక్సెస్ఫుల్లీ లాంచ్డ్ ద సెకండ్ ఫేజ్ అని చెప్తాం అనమాట. ఓకేనా. దెన్ స్వచ్ఛ భారత్కి ఫస్ట్ బ్రాండ్ అంబాసిడర్ కింద అమీర్ ఖాన్ అపాయింట్ చేయడం జరిగిందని చెప్తాం అప్పట్లో. ఓకే. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో వాట్ ఈస్ అనదర్ నేమ్ ఆఫ్ మార్స్ ఆర్బిటర్ మిషన్? సో ఈ క్వశ్చన్ కూడా ఒకసారి చూసుకోండి. మార్స్ ఆర్బిటర్ మిషన్ రిలేటెడ్ క్వశ్చన్ అడిగారని చెప్తున్నారు. సో మార్స్ ఆర్బిటర్ రిలేటెడ్ మిషన్ అంటే మేబీ దట్ ఈస్ మంగళయాన్ అనేది ఆన్సర్ అవుతుంది. మేబీ ఇంకోలాగా అయినా అడిగి ఉండొచ్చు ఈ క్వశ్చన్ అనేది. ఎలా అంటే సో మార్స్ మీదకి పంపించిన, ఓకేనా, మార్స్ ఆర్బిటర్ మిషన్ ఏదైతే మార్స్లో పంపించారో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దట్ టైప్ ఆఫ్ మిషన్? సో వై దే సెండ్ దిస్ టైప్ ఆఫ్ మిసైల్ టు స్పేస్? టు ఐడెంటిఫై ద అట్మాస్ఫియర్ ప్రెజర్స్ అవ్వచ్చు, మినరల్స్ని కానీ, ఓకేనా, అట్మాస్ఫియర్ని మినరల్స్ని ఐడెంటిఫై చేయడం కోసం మార్స్ మీదకి పంపించిన మార్స్ ఆర్బిటర్ మిషన్ పేరేంటి అని అడిగి ఉండొచ్చు. ద ఆన్సర్ షుడ్ బి ద ఫైనల్ కంక్లూజన్ మంగళయాన్. సో విచ్ ఆఫ్ ద మార్స్ ఆర్బిటర్ మిషన్ వాజ్ సెండ్ టు మార్స్ for proper recording the atmospheric pressure conditions and suitable atmospheric conditions in the Mars. So which of the missile ISRO was sent to the Mars? The answer should be that is Mangalyaan. ఎప్పుడు పంపించారంటే 2013లో పంపించడం జరిగింది. ఇన్ ద మంత్ ఆఫ్ నవంబర్ 5th పంపించారు. సో ఆల్మోస్ట్ ఒక 7-8 months జర్నీ తర్వాత ఇది సెప్టెంబర్ 2014 ఇట్ ఈస్ ల్యాండ్ అండ్ మార్స్ ఓన్లీ. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ అనేది అంత ఇంపార్టెన్స్ ప్రాజెక్ట్ అంటాం. దీని మీద మనకి సినిమా కూడా వచ్చింది, మిషన్ మంగల్ అని. ఓకేనా. సో దిస్ ప్రాజెక్ట్ ఈజ్ కన్సిడర్డ్ మార్స్ మీద ఉన్న యొక్క అట్మాస్ఫియర్ కండిషన్స్ని కానీ, అక్కడ మినరల్స్ని కానీ, అది హ్యూమన్ లైఫ్కి సెట్ అవుతుందా లేదని కనుక్కోవడం కోసం ఈ మిషన్ని పంపించారు. అగైన్ 2024లో మార్స్ మిషన్ 2 కూడా ఉంది అనమాట. మార్స్ మంగళయాన్ 2 ప్రాజెక్ట్ కూడా స్పేస్లో పంపించబోతున్నారు. దెన్ 2022లో ఆదిత్య L1 అనే ప్రాజెక్ట్ని స్పేస్లో పంపిస్తున్నారు. దెన్ 2024 we have the Mangalyaan project అనమాట. దెన్ లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఆపరేటింగ్ సిస్టమ్? సో ఆపరేటింగ్ సిస్టమ్ కానిదేది అని అడుగుతున్నారు. దట్ ఈస్ విండోస్, లైనెక్స్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అండ్ DOS. దట్ ఈస్ డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్. దెన్ ఇట్ ఈస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఓన్లీ, పేర్లో ఉంది. లైనెక్స్ ఈజ్ ఆపరేటింగ్ సిస్టమ్, విండోస్ అనేది ఆపరేటింగ్ సిస్టమే, ఉబుంటు అనేది కూడా ఒక ఆపరేటింగ్ సిస్టమే అవుతుంది. ఓకేనా. దెన్ మ్యాక్ అనేది కూడా ఒక ఆపరేటింగ్ సిస్టమే. విండోస్ ఆఫీస్ ఏదైతే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఉందో చూసారా, దిస్ ఇస్ నాట్ ఆపరేటింగ్ సిస్టమ్, ఇది ఒక సాఫ్ట్వేర్ కదా, ఇది ఆపరేటింగ్ సిస్టమ్ అవ్వదన్నమాట. దెన్ వీ ఆల్రెడీ ఈ క్వశ్చన్ ఇంతకుముందు కూడా రిపీట్ అయిన క్వశ్చన్ ఏనండి. దెన్ నెక్స్ట్ పాయింట్. సో వాట్ ఆర్ ద లీవ్స్ మోస్ట్లీ గ్రీన్ ఇన్ కలర్? ఆకులు ఎందుకు ఆకుపచ్చ రంగులో ఉంటాయండి అంటే బికాస్ ద రీజన్ ద క్లోరోఫిల్ విల్ బి దేర్ ఇన్ ద లీవ్స్, దట్స్ వై ఇట్ విల్ బి దేర్ ఇన్ ద గ్రీన్ కలర్. ఈ క్లోరోఫిల్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్, వాటర్ ప్లస్ సన్లైట్ ద్వారా మనకి ఫోటోసింథసిస్ జరుగుతుందని చెప్తాం. సో ఇది ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్, ద ప్లాంట్స్ విల్ టేక్ కార్బన్ డైఆక్సైడ్, ఇట్ విల్ రిలీజ్ ద ఆక్సిజన్. ఇది పరిగా మనకు ఆల్రెడీ తెలిసిందే కదా. దెన్ లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. సో వాట్ ఈస్ ద డిప్రిసియేషన్? డిప్రిసియేషన్ అంటే మీనింగ్ ఏంటని అడుగుతున్నారండి. యాక్చువల్గా మనకి దిస్ ఇస్ ఎకనామీ రిలేటెడ్ క్వశ్చన్. డిప్రిసియేషన్ వీ హ్యావ్ దెర్ ఆర్ 2 types. అంటే డిప్రిసియేషన్ అలాగే ఇంకొక వర్డ్ కూడా ఉంది, అప్రిసియేషన్ అంటాం. డిప్రిసియేషన్ అండ్ అప్రిసియేషన్స్ ఆర్ ఆపోజిట్ వర్డ్. ఇన్ఫ్లేషన్స్ అండ్ డిఫ్లేషన్స్ ఆర్ ద ఆపోజిట్ వర్డ్స్. అర్థమవుతుంది కదా. డిప్రిసియేషన్ మీన్స్ డిక్రీజ్ ఇన్ ద వాల్యూ అంటాం. అప్రిసియేషన్ మీన్స్ ఇంక్రీజ్ ఇన్ ద వాల్యూ అంటాం. సో డిప్రిసియేషన్ మీన్స్ డిక్రీజ్ ఇన్ ద వాల్యూ ఆఫ్ అసెట్స్, డిక్రీజ్ ఇన్ ద వాల్యూ ఆఫ్ అసెట్స్ డ్యూ టు యూసేజ్. మీరు యూజ్ చేసినా వాడినా కానీ ఆటోమేటిక్గా కొన్ని అసెట్స్ యొక్క వాల్యూస్ తగ్గిపోతూ ఉంటాయి. సపోజ్ టుడే యూ పర్చేస్డ్ వన్ బైక్ అట్ ద కాస్ట్ ఆఫ్ 1 lakh rupees. ఆఫ్టర్ 2 years the bike value will be decreases to 80,000. Because reason why 20,000 rupees will be decreases? Reason these are the machines we are using, the machines automatically the rate will be decreases. This is become depreciated. అర్థమైంది కదా. అలాగే కరెన్సీ వాల్యూ కూడా ఉంటుంది. డిక్రీజ్ ద వాల్యూ ఆఫ్ ఇండియన్ కరెన్సీ వెన్ కంపేర్ టు ఫారెన్ కరెన్సీస్. ఇండియన్ కరెన్సీస్ని ఫారెన్ కరెన్సీస్తో కంపేర్ చేసినప్పుడు మన కరెన్సీ వాల్యూ పెరిగిందా తగ్గిందా అనేది తెలుస్తుంది అనమాట. అది ఇప్పుడు మన కరెన్సీస్ వాల్యూ అనేది ఎలా తెలుస్తుందండి? ఎప్పుడు వెన్ అవర్ ఇండియన్ కరెన్సీ వాల్యూ విల్ బి ఇంక్రీజెస్ అంటే ఇఫ్ యూ ఆర్ సెండింగ్ మోర్ ఎక్స్పోర్ట్స్ టు ఫారెన్ కంట్రీస్. ఇఫ్ ఎక్స్పోర్ట్స్ ఆర్ వెరీ హై, ఇఫ్ ఎక్స్పోర్ట్స్ ఆర్ మోర్ దెన్ ఇంపోర్ట్స్, దెన్ అవర్ ఇండియన్ కరెన్సీ వాల్యూ విల్ బి ఇంక్రీజెస్. ఇలా చేస్తే మన కరెన్సీ వాల్యూ పెరుగుతుంది. అలా కాకుండా ఇఫ్ యూ ఆర్ డూయింగ్ లెస్ ఎక్స్పోర్ట్స్ కంపేర్ టు ఇంపోర్ట్స్, దట్ మీన్స్ ఇంపోర్ట్స్ ఆర్ వెరీ హై, ఇంపోర్ట్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుందండి అంటే వీ హ్యావ్ టు పే మోర్ మనీ, దాని ఆటోమేటిక్గా ఏం తగ్గుతుంది అంటే ఇండియన్ కరెన్సీ వాల్యూ విల్ బి డిక్రీజెస్, డాలర్ వాల్యూ విల్ బి ఇంక్రీజెస్. సో దిస్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ డిప్రిషియేషన్. సో వై అవర్ ఇండియన్ కరెన్సీ వాల్యూ is decreasing means if you are doing more exports to, if you are doing less exports to foreign country, instead of that we are taking more imports. That's the reason our Indian currency value will be decreases. This is considered as a depreciation.
అలాగే అసెట్స్లో కూడా డిప్రిసియేషన్స్ ఉంటాయి. ఏదైనా అసెట్ని మనం వాడుకుంటూ వెళ్ళిపోతుంటే రోజు రోజుకి వాల్యూ తగ్గిపోతుంది. ఎగ్జాక్ట్గా దీనికి ఆపోజిట్ అప్రిసియేషన్స్ అంటాం. అప్రిసియేషన్ అంటే ఇంక్రీజ్ ద వాల్యూ ఆఫ్ అసెట్స్. లైక్ గోల్డ్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది రోజు రోజుకి, ల్యాండ్ వాల్యూస్ పెరుగుతున్నాయి, ఇది అప్రిసియేషన్ కిందకు అవుతాయి. అప్రిసియేషన్ కరెన్సీ అంటే ఇంక్రీజ్ ఇన్ ద వాల్యూ ఆఫ్ ఇండియన్ కరెన్సీ వెన్ కంపేర్ టు ఫారెన్ కరెన్సీ. మన ఇండియన్ కరెన్సీ వాల్యూని ఫారెన్ కరెన్సీతో కంపేర్ చేసినప్పుడు పెరిగితే దాన్ని ఏమంటాం? అప్రిసియేషన్ అంటాం. దిస్ ఇస్ ఎగ్జాంపుల్. వెన్ అవర్ ఇండియన్ కరెన్సీ వాల్యూ ఇంక్రీజెస్ అంటే ఎక్స్పోర్ట్స్ ఆర్ మోర్ దెన్ ఇంపోర్ట్స్ అయినప్పుడు దట్ విల్ బి కన్సిడర్ యాజ్ ఏ అప్రిసియేషన్ కిందకి మాట్లాడతాం అనమాట. అలాగే ఎకనామీలో ఇంకొన్ని టర్మ్స్ ఉంటాయండి. ఏంటది అంటే, సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రెసిషన్ అంటే ఏంటి అని ఎగ్జామ్లో క్వశ్చన్ అడగొచ్చు. రెసిషన్ అంటే మీనింగ్ ఏంటి? రెసిషన్ మీన్స్ యూ కెన్ సే, సింపుల్ డెఫినేషన్ చెప్పండి, డిక్రీజ్ ఇన్ ద వాల్యూ ఆఫ్ ఇండియన్ కరెన్సీ విన్ విత్ హై అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. డిక్రీజ్ ద వాల్యూ ఆఫ్ ఇండియన్ కరెన్సీ విత్ హై అన్ఎంప్లాయ్మెంట్. సో ఇండియా యొక్క జీడిపి వాల్యూ పడిపోతున్నప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ పెరిగితే దీన్ని ఏమంటామండి అంటే రెసిషన్ అని పిలుస్తాం అనమాట. దెన్ అలాగే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్టాగ్ఫ్లేషన్ అంటే మీనింగ్ ఏంటి? స్టాగ్ఫ్లేషన్ అంటాం. సో స్టాగ్ఫ్లేషన్ మీనింగ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ దిస్ ఇస్ కాల్డ్ రెసిషన్ ప్లస్ ఇన్ఫ్లేషన్ అనొచ్చు. రెసిషన్ ప్లస్ ఇన్ఫ్లేషన్. రెసిషన్ ప్లస్ ఇన్ఫ్లేషన్ అంటే ఇక్కడ పైన రెసిషన్ అంటే ఆల్రెడీ రాశాను కదా, డిక్రీజ్ ఇన్ ద వాల్యూ ఆఫ్ డిక్రీజ్ ఇన్ ద వాల్యూ ఆఫ్ ఇండియన్ జీడిపి, ఇంక్రీజ్ ఇన్ అన్ఎంప్లాయ్మెంట్ అన్నాను కదా. స్టాగ్ఫ్లేషన్ అంటే డిక్రీజ్ ఇన్ ద ఇండియన్ కరెన్సీ వాల్యూ, డిక్రీజ్ ఇన్ ద జీడిపి వాల్యూ విత్ హై అన్ఎంప్లాయ్మెంట్ విత్ హై ప్రైసెస్ కూడా పెరుగుతాయి అనమాట. రెసిషన్ ప్లస్ ఇన్ఫ్లేషన్ రాశాను కాబట్టి రెసిషన్కి యాస్ట్రిక్స్గా దింపాలి, దాంతోపాటు ఇన్ఫ్లేషన్ యాడ్ చేయాలి. సో అంటే ఆల్రెడీ ప్రైసెస్ కంట్రీ జీడిపి వాల్యూ తగ్గిపోతున్నప్పుడు ఒక వైపు నుంచి అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, ఇంకో వైపు నుంచి ప్రైజులు కూడా పెరిగితే దాన్ని ఏమంటాం అంటే స్టాగ్ఫ్లేషన్ కిందకి మాట్లాడుకుంటాం అనమాట. మరి ఇన్ఫ్లేషన్ అంటే మీనింగ్ ఏంటి? సడన్లీ ఇంక్రీజ్ ఇన్ ద ప్రైసెస్ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ఆర్ కాల్డ్ ఇన్ఫ్లేషన్. డిఫ్లేషన్ అంటే ఏంటి? సడన్లీ డిక్రీజ్ ఇన్ ద ప్రైసెస్ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ డిఫ్లేషన్. సడన్గా పెరిగితే ఇన్ఫ్లేషన్ అవుతుంది, సడన్గా ప్రైజులు తగ్గితే డిఫ్లేషన్ అవుతుంది అనమాట. 5 రూపాయలు ఉన్న ఈ పెన్ కాస్త ఒక 5 minutes బిఫోర్ 5 రూపీస్ ఉన్న ఈ పెన్ కాస్త తర్వాత ఒక 10 రూపీస్ అయిందనుకోండి, సడన్గా పెరిగిపోతే ఒక రోజులోనే 5 రూపాయలు కాస్త 10 రూపాయలు అయితే ఇన్ఫ్లేషన్ అవుతుంది. అదే 10 రూపాయల ప్రోడక్ట్ తగ్గిపోయింది అనుకుంటే సడన్గా దాన్ని డిఫ్లేషన్ కిందకి మాట్లాడతాం అనమాట. ఇవన్నీ ఎకనామిక్ రిలేటెడ్ టర్మ్స్ అవుతాయండి. దెన్ లెట్స్ సీ ద లాస్ట్ క్వశ్చన్ ఫర్ టుడే స్లాట్, దట్ ఈస్ వాట్ టైప్ ఆఫ్ గ్యాసెస్ ఎఫెక్ట్ ద ఎన్విరాన్మెంట్. సో ఏ టైప్ ఆఫ్ గ్యాసెస్ని ఎన్విరాన్మెంట్ ఎఫెక్ట్ చేస్తాయని అడుగుతున్నారండి. సో ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. ఎన్విరాన్మెంట్ ఎఫెక్ట్ అవ్వడానికి కారణం ఏంటి? గ్రీన్ హౌస్ గ్యాసెస్ లైక్ కార్బన్ డైఆక్సైడ్, ఎక్కువ క్వాంటిటీ కార్బన్ డైఆక్సైడ్గా రిలీజ్ అయ్యేది, దానివల్ల ఎర్త్కి చాలా నాశనం అయిపోతుంది. కార్బన్ డైఆక్సైడ్ మేజర్ గ్రీన్ హౌస్ గ్యాస్ అని చెప్పొచ్చు. దాని తర్వాత వాటర్ వేపర్స్ అవ్వచ్చు, నైట్రస్ ఆక్సైడ్ అవ్వచ్చు, ఓజోన్ సమ్ ఆర్టిఫిషియల్ కెమికల్స్ ఉన్నాయి కదా, లైక్ క్లోరోఫ్లోరో కార్బన్స్ అంటాం, సిఎఫ్సి గ్యాసెస్. చూడండి, సిఎఫ్సి గ్యాసెస్ ఒకటి, ప్లస్ ఈ నైట్రస్ ఆక్సైడ్ ఒకటి, ఈ వాటర్ వేపర్ ఒకటి, మీథేన్ ఒకటి, అండ్ మెయిన్గా ఈ కార్బన్ డైఆక్సైడ్ అనమాట. వీటన్నిటి వల్ల కూడా ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్ అనేది పెరిగిపోతుంది, అట్మాస్ఫియర్ టెంపరేచర్ పెరిగిపోతుంది. ఇట్ ఈస్ కాజింగ్ గ్లోబల్ ఏమంటాం ఏ ఫామ్ అవుతుంది దీనివల్ల ప్రాబ్లం వచ్చేటప్పుడు. దిస్ ఈస్ క్రియేటింగ్, దట్ ఈస్ కన్సిడర్ యాజ్ ఏమనొచ్చు, గ్లోబల్ వార్మింగ్ అనేది ఫామ్ చేస్తుంది అని చెప్తాం. సో దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ ఫర్ టుడే స్లాట్ అండి. దెన్ సో నెక్స్ట్ స్లాట్ మళ్ళీ రేపటి సంబంధించిన ఎన్టీపీసీ సెకండ్ ఫేజ్ ఆఫ్ క్వశ్చన్స్ గురించి డిస్క్రైబ్ చేద్దాం. సో దిస్ ఈజ్ అ స్లాట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్.